अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 23వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. నిన్న శబ్దకోశము నియమాలు చెప్పుకున్నాము. ఆ నియమాల్లో నిన్న కర్మవాచ్యము భావవాచ్యము చెప్పుకున్నాము. కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు నియమాలు ఏ విధంగా ఉంటాయి, నియమం ఏ విధంగా ఉంటుందంటే, కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్త అనేది తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది. అదేవిధంగా క్రియ అనేది కర్మను అనుసరించి ఉంటుంది. కర్మ ప్రథమ విభక్తి కాబట్టి ఆ ప్రథమ విభక్తులు ఏవైతే లింగము వచన విభక్తి ఉందో ఆ కర్మానుసారంగా క్రియాపదం కూడా ఉంటుంది అని చెప్పుకున్నాము. రెండోది భావవాచ్యం అంటే ధాతు యొక్క అర్థాన్ని భావం అంటాం. ధాతు యొక్క అర్థాన్ని భావం అంటాం. భావవాచ్యంలో భావానికి ప్రాధాన్యత ఉంటుంది. కర్మవాచ్యంలో అయితే కర్మకి ప్రాధాన్యత, భావవాచ్యంలో భావానికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ భావంలో నియమం ఎలా ఉంటుంది? భావవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు నియమం ఎలా ఉంటుందంటే, కర్తలో ఇక్కడ కూడా తృతీయ విభక్తే ఉంటుంది, కర్మ ఉండదు భావంలో. ఇంకా క్రియాపదం అనేది ఎల్లప్పుడూ నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. దీన్నే భావవాక్యాన్ని అకర్మక ధాతు అని కూడా అంటాం. అకర్మక ధాతులతో ప్రత్యయం వచ్చినప్పుడు అది భావవాచ్యంలో ఉంటుంది అన్నమాట, కర్మ ఉండదు. అందుకే భావవాచ్యం ఎల్లప్పుడు అకర్మకంగా ఉంటుంది. కాబట్టి నిన్న సకర్మక ధాతులు అకర్మక ధాతులు చెప్పాము. సకర్మక ధాతులతో ప్రత్యయం వచ్చినప్పుడు అక్కడ కర్మానుసారంగా క్రియాపదం ఉంటుంది. భావవాచ్యంలో వాక్యం రాసినప్పుడు అది భావాన్ని అకర్మక ధాతు అంటాం. అకర్మక ధాతుల్లో కర్మ అకర్మ అంటున్నాం. నా కర్మ అకర్మ. ఎక్కడైతే కర్మ ఉండదో దాన్ని అకర్మ అని చెప్పాం, ఎక్కడైతే కర్మ ఉంటుందో సకర్మ అంటాం. కాబట్టి అకర్మక ధాతులతో వచ్చినప్పుడు దాన్ని నియమం కర్తాలు తృతీయ, క్రియాపదం నపుంసకలింగం ఏకవచనం అని చెప్పుకున్నాం. ఇది ఈ రకంగా కర్మవాచ్యము భావవాచ్యం చెప్పుకున్నాము. నిన్న చెప్పిన వాటిలో ఇంకెవరికైనా సందేహం చెప్పండి. ఇప్పుడు మహోదయ కర్తవాక్యంలో కూడాను కర్త తృతీయ కదా మహోదయ, కర్తృవాక్యంలో కూడా కర్తృవాక్యం ఏంటి? కర్త తృతీయ కదా, కర్త ఎప్పుడు తృతీయ అనే కదా చెప్పుకున్నాం. కర్తృవాక్యం కర్త మా ఇక్కడ చెప్పుకున్నాం, చెప్పని చెప్పలేదు. తృతీయ ఎక్కడ ఉంది? నిన్న కర్త ఎప్పుడు తృతీయ, కర్మ ప్రథమ, క్రియ తృతీయ ఎప్పుడు భావవాచ్యంలో. భావవాచ్యం వచ్చినప్పుడు కర్త తృతీయ, కర్మవాచ్యంలో కర్త తృతీయ, కర్మలో అయినా భావంలో అయినా కర్త తృతీయ విభక్తిలో ఉంది, దాని సందేహం లేదు. ఓకే మహోదయ. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు కింద ఒక చిన్న పాయింట్ ఉంది, రాసుకోలేదు మనము, దానికి కంటిన్యూ మీకు కనిపిస్తుంది కింద. తేన హస్తం భావాచ్యంలో అకర్మక ధాతువుల చేత తా ప్రత్యయం వచ్చినప్పుడు కర్త అనేది తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ ఉండదు, క్రియాపదం మాత్రం నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది అని చెప్పుకున్నాం. ఉదాహరణ తేన హస్తం, రామేణ హస్తం, రామేణ సుప్తం, ఇలాగ రాసుకోవచ్చు. హసితం, సుప్తం. ఓకే, అస్తు.
ఇప్పుడు దాని కింద మూడో పాయింట్ కింద రాస్తుంది క్తా ప్రత్యాంత శబ్దము, అంటే ఎక్కడైతే క్తా ప్రత్యయం వచ్చిన శబ్దం ఉందో కింద రాసుకో మూడో పాయింట్ కింద క్తా ప్రత్యయాంత శబ్దము, క్తా ప్రత్యయాంత శబ్దము కర్మానుసారంగా క్తా ప్రత్యయాంత శబ్దము కర్మానుసారంగా, క్తా ప్రత్యయాంత శబ్దము కర్మానుసారంగా పుల్లింగంలో ఉంటే, క్తా ప్రత్యయాంత శబ్దము కర్మానుసారంగా పుంలింగంలో ఉంటే, పుంలింగంలో ఉంటే, పుంలింగంలో ఉంటే రూపం అనేది రామశబ్దానికి సమానం నడుస్తుంది. తా ప్రత్యాంత శబ్దము కర్మానుసారంగా పుల్లింగంలో ఉంటే రూపం అనేది రామశబ్దానికి సమానంగా నడుస్తుంది. రూపము రామశబ్దానికి సమానంగా నడుస్తుంది. పైన చెప్పేదా ఇప్పుడు తేన లేఖ లిఖిత ఇప్పుడు తాపత్యం ఏంటి కర్మానుసారంగా పుల్లింగంలో వచ్చిందన్నమాట. పుల్లింగంలో వచ్చింది కాబట్టి లేఖ లిఖిత ఇవన్నీ పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా లేఖ లేఖౌ లేఖాహ లేఖం లేఖౌ లేఖాన్ అలా నడుస్తాయి అని చెప్తున్నారు. కింద కూడా చెప్తున్నారు తా ప్రత్యాంత శబ్దము కర్మానుసారంగా పుల్లింగంలో ఉంటే రూపం అనేది రామశబ్దానికి సమానంగా నడుస్తుంది. తా ప్రత్యాంత శబ్దం ఏంది ఇక్కడ తేన లేఖ లిఖిత లిఖిత తా ప్రత్యాంత శబ్దం అండి. లిఖిత ఉంది కదా, అలాగే రక్షిత రక్షిత రక్షితౌ రక్షిత ఇలాగ పుల్లింగ శబ్దం. అలా పుల్లింగంలో ఉన్నప్పుడు తా ప్రత్యయము రామశబ్దానికి సమానంగా రాసుకోవాలి. కింద రాసుకుని మళ్ళీ స్త్రీలింగంలో ఉంటే తా ప్రత్యయం అనేది స్త్రీలింగంలో ఉంటే, స్త్రీలింగంలో ఉంటే, స్త్రీలింగంలో ఉంటే రమాశబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. రమాశబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. రమాశబ్దానికి సమానంగా అంటే తా ప్రత్యయంతో తయారు శబ్దము స్త్రీలింగంలో ఉన్న స్త్రీలింగం అంటే ఎట్లా పైన చెప్పాం బాలిక రక్షిత, రక్షిత శబ్దం అనేది స్త్రీలింగంలో ఉంది. అప్పుడు స్త్రీలింగంలో ఉన్న దాని యొక్క రూపం ఎలా రాయాలి రమా రమే రమాహ అలాగా రక్షిత రక్షితే రక్షితాహ అలాగా రూపం నడుస్తుంది చెప్పి కింద చెప్పుకుంటున్నామట. స్త్రీలింగంలో ఉంటే రమాశబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. అదేవిధంగా నపుంసకలింగంలో ఉంటే తా ప్రత్యాంత శబ్దము తా ప్రత్యాంత శబ్దం అన్నిటికీ వర్తిస్తుంది. ఇక్కడ అన్నిటికీ రాయలేదు నేను. తా ప్రత్యాంత శబ్దము కర్మానుసారంగా పుల్లింగంలో ఉంటే రూపం అనేది రామశబ్దానికి సమానం నడుస్తుంది. మళ్ళీ తా ప్రత్యాంత శబ్దము స్త్రీలింగంలో ఉంటే రమాశబ్దానికి సమానంగా నడుస్తుంది. తా ప్రత్యాంత శబ్దము నపుంసకలింగంలో ఉంటే గృహ శబ్దానికి సమానం నడుస్తుంది. ఇలాగా రాసుకోండి, పైన కనిపిస్తుంది చూడండి. నపుంసకలింగంలో ఉంటే గృహ శబ్దానికి సమానం నడుస్తుంది. నపుంసకలింగంలో ఉంటే గృహ శబ్దానికి సమానం నడుస్తుంది. ఇప్పుడు మంచి తేన కార్యం కృతం ఉదాహరణ రాస్తున్నాం. తేన కార్యం కృతం, కృతం ఉంది కదా, ఆ కృతంలో తా ప్రత్యయం నపుంసకలింగంలో ఉంది. కానీ దాని యొక్క రూపం ఎలా నడుస్తుంది గృహ శబ్దానికి సమానంగా. అంటే గృహం గృహే గృహాని, అలాగే కృతం కృతే కృతాని, కృతేన కృతాభ్యాం కృతై, గృహేణ గృహాభ్యాం గృహై అలా గృహ శబ్దానికి సమానంగా నడుస్తుంది. అంటే మనం పుల్లింగం యొక్క ఉదాహరణ చూసాము, స్త్రీలింగం యొక్క ఉదాహరణ చూసాము, నపుంసకలింగం యొక్క ఉదాహరణ చూసాము. సో పుల్లింగంలో ఉన్నప్పుడు రామశబ్దానికి సమానంగా రూపం రాసుకోవాలి. స్త్రీలింగంలో ఉన్నప్పుడు రమాశబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో ఉన్నప్పుడు గృహ శబ్దానికి సమానంగా రూపం రాసుకోవాలని చెప్పి ఈ కింద మూడో పాయింట్ చెప్పుకున్నామండి. ఓకేనా, ఇది దీని యొక్క తాత్పర్యం. ఓకే అస్తు. ఇప్పుడు మళ్ళీ ఇదే విషయాన్ని నేను 3 క్రమంగా రాశాను. కర్మవాచ్యం, భావవాచ్యం, కర్తృవాచ్యం 3 ఎలా ఉంటాయనేది. ఓకే, స్పష్టత కోసము రాసుకోండి. ఒక స్టార్ గుర్తు పెట్టుకొని సంస్కృతంలో 3 వాచ్యాలు ఉంటాయి ఇది రాసుకోండి. సంస్కృతంలో మీకు ఇంకా అర్థం కాని వాళ్ళకి ఇక్కడ బాగా అర్థం అవుతుందండి.
అర్థం కాని వాళ్ళకి ఇక్కడ బాగా అర్థమవుతుంది, గమనించండి కూడా. సంస్కృతంలో 3 వాచ్యాలు ఉంటాయి. అవి కర్తృవాచ్యము, 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 కర్మవాచ్యము, కర్తృవాచ్యము, కర్మవాచ్యము, అదేవిధంగా భావవాచ్యము. 3 అనమాట. సంస్కృత ఎన్ని వాచ్యాలు ఉంటాయి? 3 వాచ్యాలు ఉంటాయి. కర్తృవాచ్యము, కర్మవాచ్యము, భావవాచ్యము. ఇప్పుడు క్రమంగా రాసుకుందాం మనం. ముందు కర్తృవాచ్యం అంటే ఏమిటి రాసుకుందాం. రాసుకొని హెడింగ్ పెట్టుకుంటే కర్తృవాచ్యము. కర్తృవాచ్యని కర్తరి వాచ్యము చెప్పుకోవచ్చు. కర్తరి వాచ్యము చెప్పుకోవచ్చు. కర్మవాచ్యము, కర్తృవాచ్యము అన్య, కర్తరి వాచ్యం అన్య 2 ఒకటే, ఏదో అనుకోవద్దు. అస్తు. కర్తృవాచ్యము. కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఉంటుంది. కర్తృవాచ్యంలో ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఉంటుంది, ముఖ్యత ఉంటుంది అన్నమాట. కర్తృవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్తకి ప్రాధాన్యత ఉంటుంది. ఓకేనా? మనం కర్తృవాచ్యంలో వాక్యం రాస్తున్నామంటే ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? కర్తకి ప్రాధాన్యత ఉంటుంది. రాసుకోండి. కర్తృవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఎలా ఉంటుందండి? కర్తృవాచ్యంలో వాక్యం రాసే కర్త ఏ విభక్తిలో ఉంటుంది? కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ అనేది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మ అనేది ఎలా ఉంటుంది? ద్వితీయ విభక్తిలో ఉంటుంది. క్రియాపదం మాత్రం, క్రియాపదం ఎలా ఉంటుందో చెప్తున్నారు. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. కర్తను అనుసరించి ఉంటుంది. క్రియాపదం మాత్రం ఎలా ఉంటుంది? కర్తను అనుసరించి ఉంటుంది. సో ఇక్కడ మామూలుగా సిద్ధాంతం ప్రకారం ఉందండి. కర్త అంటే విభక్తి ఉండాలి. మామూలుగా కర్త అంటే ప్రథమ విభక్తి ఉండాలి. ఇక్కడ ప్రథమ విభక్తి ఉంది. కర్త అంటే విభక్తి ఉండాలి. మామూలుగా ప్రథమ విభక్తి, అది కర్తలో ప్రథమ విభక్తి ఉంది. ఇది కర్తృవాచ్యం కాబట్టి ఇది కర్తృవాచ్యంలో కర్తలు సామాన్యంగా సిద్ధాంత ప్రకారంగా కర్తల ప్రథమ విభక్తే ఉంటుంది. కర్మ అంటే విభక్తి ఉండాలి. ద్వితీయ. కర్మ ద్వితీయ. ద్వితీయ అంటే కర్మ. కర్మ ఏముంది ఇక్కడ? ద్వితీయ విభక్తే ఉంది. అందుకే కర్మలో ద్వితీయ విభక్తి వస్తుంది. క్రియాపదం ఎలా ఉంటుంది? క్రియాపదం వల్ల కర్తృవాచ్యం కాబట్టి కర్తను అనుసరించి ఉంటుంది. కర్త మారితే క్రియాపదం మారుతుంది. కర్త మారితే క్రియాపదం మారుతుంది. కర్త ఏకవచనం అయితే క్రియాపదం ఏకవచనం. కర్త ద్వివచనం అయితే క్రియాపదం కూడా ద్వివచనం. కర్త బహువచనం అయితే క్రియాపదం కూడా బహువచనం. కర్తని బట్టి వచనం మారుతుందన్నమాట. అంటే కర్తలు ఇంకా ఏ లింగం ఉందో క్రియాపదం కూడా అదే లింగం పెట్టుకుంటాం. పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా. కర్తలో ఏ విభక్తి ఉంటే క్రియాపదం కూడా అదే విభక్తిలో ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ రకంగా కర్తని బట్టి క్రియాపదం మారుతుంది. కర్తృవాచ్యంలో కర్తని బట్టి క్రియాపదం మారుతుంది అని చెప్పి ఈ కర్తృవాచ్యం యొక్క అతి సంక్షేపంగా సామాన్య నియమం చెప్పాను అనమాట. ఓకే, అర్థమైంది. ఇప్పుడు కర్తృవాచ్యంలో మూల సిద్ధాంతం కూడా ఇదే చెప్పారు కదా మహోదయ. అదే మూల సిద్ధాంతం ప్రకారం ఉండేది ఈ కర్తృవాచ్యం అనమాట. ఓకేనా? అది కర్మవాచ్యం, భావవాచ్యం విశేష నియమం అన్నమాట. అస్తు మహోదయ. కాబట్టి ఇక్కడ కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఇచ్చాము. మన కర్తృవాచ్యంలో వాక్యం రాష్ట్రం ఎలా ఉంటుందంటే కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది, క్రియాపదం మాత్రం
క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. ఓకేనా? ఒక ఉదాహరణ ఇవ్వండి ఆచార్య మహాదేవ. ఆ ఏంటండి? ఒక ఉదాహరణ వాక్యం ఇవ్వండి. అదే కింద ఉన్న రాసుకోండి, ఉదాహరణ రాసుకోండి. రామః గ్రామం గచ్చతి. రామః గ్రామం గచ్చతి. రామః కర్త, అందుకే రామః ప్రథమ భక్తిలో ఉంది. గ్రామం కర్మ, కింద బ్రాకెట్ రాస్తున్నాం. గ్రామం కర్మ, గచ్చతి క్రియ. గచ్చతి క్రియ. ఇప్పుడు మనం చెప్పి నియమం ప్రకారం చూడండి, ఇట్లా ఉంటే వాక్య కర్తృ వాచ్యం చెప్పి అర్థం చేసుకోవాలి, చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఉందని కర్తృ వాచ్యంలో ఉంది, కర్త ప్రథమ భక్తిలో ఉంది, కర్మ ద్వితీయ భక్తిలో ఉంది. కర్తని బట్టి క్రియాపదం మారుతుందంటే అది కర్తృ వాచ్యంలోనే ఇలా ఉంటుంది. ఓకేనా? అలాగే కర్త ప్రథమ, రామ ప్రథమ భక్తి, గ్రామం ద్వితీయ భక్తి, కర్మ. గచ్చతి క్రియాపదం. అది రామ ఏకవచనంలో ఉంది, క్రియాపదం కూడా ఏకవచనంలో ఉంది. అంటే కర్తని బట్టి క్రియా వచనం మారుతుంది అన్నమాట. కర్తని బట్టి క్రియాపదం మారుతుంది. ఓకే, రామ ఉందనుకోండి గచ్చత వస్తుంది. రామాహ ఉందనుకోండి గచ్చంతి వస్తుంది. రామ గ్రామం గచ్చతి, రామౌ గ్రామం గచ్చత, రామాహ గ్రామం గచ్చంతి. ఒకవేళ మనము కర్తను మార్చుకోకుండా ఓన్లీ కర్మను మార్చుకోవాలనుకుంటే అవి మార్చుకోవచ్చు. కర్మ ఏ విభక్తి వస్తుంది? ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి ఏం చెప్పాము? రామ గ్రామం గచ్చతి అని చెప్పి, అంటే రాముడు గ్రామానికి వెళ్తున్నాడు. అదేవిధంగా రాముడు 2 గ్రామాలకు వెళ్తున్నాడు. రాముడు ఒకడే, అతను ఒకటే 2 గ్రామాలకు వెళ్తున్నాడు. అప్పుడు ఓన్లీ కర్మను మార్చుకోవాలి. రామ గ్రామం గ్రామౌ గచ్చతి. క్రియాపదం మారలేదు చూడు, ఏడా కర్మ మారినప్పుడు కూడా క్రియాపదం మారలేదు. రామ గ్రామౌ గచ్చతి అంటే రాముడు 2 గ్రామాలకు వెళ్తున్నాడు. రాముడు చాలా ఎక్కువ గ్రామాలకు వెళ్తున్నాడు అంటే 3 గ్రామాలకు వెళ్తున్నాడు అనుకోండి. రామ గ్రామాన్ గచ్చతి. గ్రామాన్ ద్వితీయ భక్తి బహువచనం వస్తుంది. గ్రామ గ్రామం గ్రామౌ గ్రామాన్, బహువచనం వచ్చింది గ్రామాన్. రామ గ్రామాన్ గచ్చతి, రాముడు చాలా గ్రామాలకు వెళ్తున్నాడు. అలా ఓన్లీ కర్మ మార్చుకోవచ్చు. కర్మ మారడం వల్ల అర్థంలో మార్పు వస్తుంది. 2 గ్రామాలకు వెళ్ళాడు, 3 గ్రామాలకు వెళ్ళాడు, 1 గ్రామానికి వెళ్ళాడని చెప్పి. కానీ కర్మను బట్టి క్రియాపదం మారదు. క్రియాపదం ఎప్పుడు మారుతుంది? కర్త మారితేనే క్రియాపదం మారుతుంది. ఇది కర్తృవాచ్యం యొక్క నియమం. ఓకేనా? అలాగా రాసుకో, కింద రాసుకో. రామౌ విద్యాలయం గచ్చత. రామౌ ఇక 2 కర్త ద్వివచనంలో ఉంది, అది క్రియాపదం గచ్చత ద్వివచనంలోకి ఇచ్చామంట. రాము 2 రాములు విద్యాలయమునకు గచ్చత వెళ్తున్నారు. 2 రాములు విద్యాలయమునకు వెళ్తున్నారు. గచ్చత వెళ్తున్నారు. 2 రాములు 2 విద్యాలయమునకు వెళ్తున్నారు. ఒకవేళ కర్తను బట్టి క్రియాపదం అది. విద్యాలయం అలాగే ఉంది. ఒకవేళ మనం కర్మ కూడా మార్చుకోవాలనుకోండి, విద్యాలయం, విద్యాలయౌ, విద్యాలయాన్ అలా మార్చుకోవచ్చు. 3వ వాక్యం రామాహ, కర్త బహువచనం పెట్టాం. రామాహ వనం గచ్చంతి. వనం ఒకటే, రాముళ్ళు చాలా మంది రాములు వనానికి వెళ్తున్నారు. వనం గచ్చంతి ఇది మన ఇష్టం. ఇది కూడా ద్వివచనానికి మార్చుకోవచ్చు, బహువచనం. వనం నపుంసకలింగంలో ఉంది కాబట్టి రామాహ వనం గచ్చంతి, రామాహ వనే గచ్చంతి, 2 వనాలకు వెళ్తున్నారు. రామాహ వనాన్ని గచ్చంతి, రాములు చాలా వనాలకు వెళ్తున్నారు. అలా ఓన్లీ కర్మను కూడా మార్చుకోవచ్చు. కర్మ మారడం వల్ల అర్థంలో మార్పు వస్తుంది, కానీ క్రియాపదంలో ఏ మార్పు రాదు. క్రియాపదం ఎల్లప్పుడూ కర్తని బట్టే ఉంటుంది. ఇది కర్తృవాచ్యం యొక్క అభిప్రాయము, అర్థము మరియు ఉదాహరణలు. ఇది అందరికి అర్థమైందా? కర్తృవాచ్యంలో ఏ విభక్తి నియమం, కర్తృవాచ్యం యొక్క రూల్ ఏంటి? కర్తృవాచ్యంలో నియమం ఏ విధంగా ఉంటుంది? విభక్తి ఏ విధంగా ఉంటుంది? నియమం ఏ విధంగా ఉంటుందంటే, కర్తృవాచ్యంలో వాక్యం రాసుకునేటప్పుడు కర్త అంటే ఎల్లప్పుడు ప్రథమ విభక్తే ఉంటుంది, దాని సందేహం లేదు. కర్మ అంటే ఎల్లప్పుడు ద్వితీయ విభక్తే ఉంటుంది, దానికి సందేహం లేదు. క్రియాపదం అంటావా కర్తృవాచ్యం కాబట్టి కర్తను బట్టి, కర్తృవాచ్యంలో కర్తను బట్టి మారుతుంది క్రియాపదం. కర్తృవాచ్యంలో కర్తను బట్టి క్రియాపదం మారుతుంది. కర్తను బట్టి క్రియాపదం మారుతుంది. ఓకేనా? ఇది మనం ఆ నియమం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సందేహం ఉందా కర్తృవాచ్యంలో? అవగతం మహోదయ, అవగతం. ఓకే. ఇప్పుడు 2 రాసు కర్మవాచ్యము.
నేను చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకోసారి ఇంకో రకంగా దీని అదే విధంగా నేను కర్మవాచ్యం చెప్పుకున్నదా అదే మళ్ళీ చెప్పుకుంటా. ఇక్కడ కర్మవాచ్యం, కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది. కర్మవాచ్యం ఎందుకు ప్రాధాన్యత ఉంటుంది? కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఉంటుంది, కాబట్టి కర్తని బట్టి క్రియాపదం మారుతుంది. కర్మవాచ్యం రెండోది కర్మవాచ్యం. కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది. రాసుకోండి, కర్మవాచ్యంలో ఎందుకు ప్రాధాన్యత ఉంటుంది? ముఖ్యత ఎందుకు ఉంటుంది? కర్మకి ఉంటుంది అన్నమాట. అది కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది. కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది. కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది. రాసుకోండి. కర్మవాచ్యంలో వాక్యము రాసేటప్పుడు, కర్మవాచ్యంలో వాక్యము రాసేటప్పుడు, కర్మవాచ్యంలో వాక్యం వ్రాసేటప్పుడు, కర్మవాచ్యంలో వాక్యము వ్రాసేటప్పుడు కర్త అనేది చూడండి. కర్మవాచ్యంలో నియమాలు ఎలా మాకు చూడండి బాగా. కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్త అనేది తృతీయ విభక్తిలో ఉంటుందంట. కర్త అనేది తృతీయ విభక్తిలో, మా కర్త అంటే ప్రథమ విభక్తి రావాలి, కానీ ఇక్కడ ఏం చేశాడు? తృతీయ విభక్తిలో ఉంటుంది. కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్త అనేది తృతీయ విభక్తిలో ఉంటుంది. కర్మ అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. ప్రథమ విభక్తిలో ఉంటుంది. ప్రథమ విభక్తిలో ఉంటుంది. ప్రథమ విభక్తిలో. కర్మ అంటే మా ద్వితీయ విభక్తి రావాలి, కానీ ఇక్కడ ఏం చేశాడు? ప్రథమ విభక్తిలో ఉంటుందని చెప్పారు. కర్మ అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. క్రియాపదం మాత్రం కర్మను అనుసరించి ఉంటుంది. క్రియాపదం మాత్రం ఎలా ఉంటుంది? క్రియాపదం మాత్రం కర్మను అనుసరించి ఉంటుంది. క్రియాపదం మాత్రం కర్మను అనుసరించి ఉంటుంది. కర్మవాచ్యం కర్మ అనుసరించి ఉంటుంది. క్రియాపదం అంటే కర్మలో రాసుకోండి. అంటే కర్మలో విభక్తి, లింగము, వచనము ఏవైతే ఉన్నాయో, అంటే కర్మలో విభక్తి, లింగము, వచనము ఏవైతే ఉన్నాయో అవే క్రియాపదంలో కూడా ఉంటాయి. అవే క్రియాపదంలో కూడా ఉంటాయి. అవే క్రియాపదంలో కూడా ఉంటాయి. అవే క్రియాపదంలో కూడా ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా? కర్మవాచ్యంలో నియమాలు ఎలా ఉంటాయంటే కర్తలో తృతీయ, కర్మలో ప్రథమ, క్రియాపదం కర్మను అనుసరించి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టించాలి. కర్తృవాచ్యంలో కర్తలో ప్రథమ, కర్మలో ద్వితీయ, క్రియాపదం ఎల్లప్పుడూ కర్తను అనుసరించే ఉంటుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు. కర్తృవాచ్యంలో కర్తను అనుసరించి క్రియాపదము, కర్మవాచ్యంలో కర్మను అనుసరించి క్రియాపదం. కాబట్టి కర్మవాచ్యంలో రూల్ గుర్తుపెట్టుకోవాలి. కర్తలో తృతీయ, కర్మలో ప్రథమ, కర్మను బట్టి క్రియాపదం ఉంటుంది. ఓకే, సో కింద ఉదాహరణ రాసుకోండి. స్లైడ్ మార్చండి. ఉదాహరణ రాసుకోండి. కర్మవాచ్యం ఉదాహరణ. రామేణ సీతా రక్షిత. రామేణ సీతా రక్షిత. రామేణ అంటే రాముడి ద్వారా, సీత ఈ ప్రథమ విభక్తి కోసం, సీత రక్షిత రక్షింపబడింది. రామే కర్త తృతీయ విభక్తిలో ఉంది. సీత ఇక్కడ కర్మ, ఎందుకు ఆమె రక్షించబడింది కదా, కర్మ. రాముడికి ఇష్టము, సీతను రక్షించడం ఇష్టం, కాబట్టి కర్మ. కాబట్టి కర్మలో ద్వితీయ విభక్తి, కర్మలో ప్రథమ విభక్తి వచ్చింది.
ఆ కర్మను బట్టి క్రియాపదం కూడా వచ్చింది. కర్మ స్త్రీలింగం కాబట్టి క్రియాపదం కూడా రక్షిత అని చెప్పాం. ఏం చెప్పాము? రక్షిత అని చెప్పి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? రక్షిత. రామేణ సీత రక్షిత. రాముడి ద్వారా సీత రక్షింపబడింది. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. రామేణ సీత దృష్ట గురుగారు. రామేణ సీత దృష్ట. అది రాసుకోవచ్చండి. దృష్టాతుకి అది రాసుకోవచ్చు. రక్షితాతు చెప్పాం కాబట్టి రక్షిత అని చెప్పాము. ఓకేనా? దృష్టాతు తీసుకుని దృష్ట కూడా చెప్పుకోవచ్చు. రామేణ సీత దృష్ట, చూడబడింది, అలాగే రాసుకోవచ్చు. ధాతు మారుతుంది. రామేణ సీత దృష్ట. ఓకేనా? మీరు అలాగే రాశారు మహోదయ, అందుకే ఆవిడ అలా చెప్తున్నారు. ఓకే అండి. నేను అక్కడ ఇంకోటి రాసి కింద రాసాను కదా, ఫస్ట్ అలాగే రాసుకోవచ్చు. దృష్ట రాసుకోవచ్చు, రక్షితాగు రాసుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ రామేణ లక్ష్మణ రక్షిత. రామేణ రాముడి ద్వారా లక్ష్మణ రక్షింపబడ్డాడు. ఇక్కడ లక్ష్మణ కర్మ, కర్తాలు నియమం, అదే నియమం ప్రకారం చూడు. ఇదే ఇలా వాక్యం రాసినప్పుడు వాక్యంలో ఏ విభక్తులు ఉన్నాయో గమనించి ఆ విభక్తి అనుసారంగా ఇది కర్తృవాచ్యంలో ఉందా, ఇది కర్మవాచ్యంలో ఉందా, ఇది భావవాచ్యంలో ఉందా ఐడెంటిఫై చేయాలి. కర్తృవాచ్యానికి నియమాలు తెలుసు, కర్మవాచ్యం నియమాలు తెలుసు. కర్మవాచ్యం ఏంటి? కర్తాలు తృతీయ విభక్తి ఉండాలి, కర్మలో ప్రధాన విభక్తి ఉండాలి, కర్మ బట్టి క్రియాపదం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నాయో చూసుకోవాలి. రామేణ ఇది కర్త, లక్ష్మణ కర్మ కానీ ప్రధాన విభక్తిలో ఉంది లక్ష్మణ అని చెప్పి. రక్షిత ఇది క్రియాపదం. రాముడి ద్వారా లక్ష్మణుడు రక్షింపబడ్డాడు. రాముడి ద్వారా లక్ష్మణుడు రక్షింపబడ్డాడు. లక్ష్మణ కర్మ ప్రధాన విభక్తిలో ఉంది. అది ఏ వచనంలో ఉంది? పుల్లింగంలో ఉంది, ప్రధాన విభక్తిలో ఉంది. అందుకే ఇక్కడ రక్షిత అని చెప్పి చెప్పుకున్నాం. రక్షిత పైన స్త్రీలింగం రక్షిత అని చెప్పాము, సీత. ఇంకా లక్ష్మణ పుల్లింగం కాబట్టి రక్షిత అని చెప్పి చెప్పుకున్నాం. ఓకేనా? రక్షిత. ఓకేనా? అస్తు. నెక్స్ట్ మూడో ఉదాహరణ. రామేణ ఫలం ఖాదితం. ఇక్కడ నపుంసకలింగం. రాముడు ఫలం తినబడింది, పండు తినబడింది. రామేణ ఫలం ఖాదితం. మహోదయ, వీటికి కూడా అంటే కర్మను అనుసరించి ఉండే కర్మవాచ్యంలో కూడా మధ్యమ పురుష ఉత్తమ పురుష ఉంటాయా మహోదయ? ఇది మధ్యమ పురుష ఉత్తమ పురుష సంబంధం లేదండి. ఇది ఇక్కడ ఉండవు. ఉండవా మహోదయ? ఇక్కడ ఉండవు. ఇక్కడ మీకు అవి కూడా వస్తాయి. ఇక్కడ దాంట్లో కూడా మనం క్రియాపదాలు కూడా వస్తాయండి. అప్పుడు వాక్యం భిన్నంగా ఉంటుంది. రామేణ సీత గమ్యతే. క్రియాపదాల్లో కూడా లకారాల్లో కూడా ఉంటాయి. అప్పుడు ఆత్మీయపద రూపం వస్తుంది, అవి కూడా వస్తాయి, చెప్తాను మీకు. అది ఇక్కడ రావులే, ఇది సంక్షేపంగా చెప్పాము. కృజంత శబ్దాలు కూడా చెప్పుకున్నమాట, అవి కూడా వస్తాయి. ఇప్పుడు ఇదే వాక్యాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇదే వాక్యాన్ని ఆ విధంగా మీరు చెప్పిన విధంగా చెప్పాలనుకుంటే, రామేణ సీత దృష్ట అని చెప్పాం కదా. రామేణ సీత దృశ్యతే. రామేణ సీత దృశ్యతే. రాముడు సీత చూడబడాలి, చూడబడుతున్నది. రాముడి ద్వారా సీత చూడబడుతున్నది, అలా వస్తుంది. రామేణ లక్ష్మణ రక్ష్యతే, రక్షింపబడుతున్నాడు. రక్ష్యతే రక్షితాదు. ఎలా తెలుస్తుంది మహోదయ? అంటే ఆ క్రియాపదాలు ఎలా వాడాలి అనేది మన ఆత్మపదం నేర్చుకోవాలి. ఎలా ఏదైనా వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు, లకారం వాడుకోవచ్చు, ఇలాగ క్రిందంత పదాలతో వాడుకోవచ్చు. కానీ భూతకాలంలో ఉండాలి. ఇక్కడ మనకు అర్థాన్ని బట్టి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఏంటి? రామేణ రక్షతే అన్నప్పుడు ఏంటి? అక్కడ వర్తమాన కాలం వస్తుంది. రామేణ సీత దృశ్యతే అంటే రాముడి ద్వారా సీత చూడబడుతుంది, చూడబడుతున్న ప్రజెంట్ జరుగుతూ ఉన్నమాట, అలా చెప్పుకుంటేనా. అదే విధంగా ఇక్కడ ఏమొచ్చింది? రామేణ సీత దృష్ట అంటే రాముడి ద్వారా సీత చూడబడింది, అయిపోయింది, క్రియ జరిగిపోయింది. ఇప్పుడు చూస్తూ ఉన్నాడు కాదు, చూశాడు, అయిపోయింది, చూడడానికి క్రియ జరిగిపోయింది అన్నమాట. ఇది భూతకాలంలో. అక్కడ దృశ్యత అన్నప్పుడు ఏమొస్తుంది? వర్తమాన కాలం వస్తుంది. ఓకేనా? లేదు రామేణ సీత అపశ్యత్, అలాగూ చెప్పుకో. రామ సీత చూడబడింది, క్రియాపదం చెప్పుకోవచ్చండి, ఇబ్బంది లేదు. భూతకాలంలో
ప్రత్యయం తీసుకొని చెప్పుకోవచ్చు. రామేణ సీత అపశ్యత్, అపశ్యత్ అని చెప్పుకోవచ్చు, చూడబడింది, ఇబ్బంది లేదు. అదృశ్యత్, సారీ అపశ్యత్ కాదు, క్షమత, అదృశ్యత్, అదృశ్యత్ అని చెప్పుకోవాలి. ఏంటండి? తేన ఫలం ఖాద్యతే. తేన ఫలం ఖాద్యతే, ఓకేనా? తేన ఫలం ఖాద్యతే, అది భూతకాలం అంటే తేన ఫలం అఖాద్యం, అఖాద్యం అఖాద్యం కదా, అఖాద్యత శివధాతుకు సమాన రూపం నడుస్తుంది. తేన ఫలం అఖాద్యత, రామాయణ ఫలం అఖాద్యత, అఖాద్యత అలా రాసుకోవచ్చు. అది రాసుకోవచ్చు. మనం ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలంటే మన ప్రయోగాన్ని బట్టి మనం రాసేటప్పుడైనా మనకు ఏ రూపం అనుకూలంగా ఉంటే రాసుకోవచ్చు. 2 రూపాయలు తెలిస్తే ఏది కావాలంటే అది ఉపయోగించుకుంటారు, సరళంగా సహజంగా అర్థమయ్యే విధంగా. చాలా మంది కొంచెం పడుతూ ఉన్న వాళ్ళు క్రియాపదాలను ఉపయోగిస్తారు. సామాన్య జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలాంటి క్రిదంత పదాలను ఉపయోగిస్తామంట. లకారాలు కాకుండా ఇలాంటి క్రింద రక్షిత, దృష్ట, నత, కృత అని చెప్పి సామాన్య క్రిదంత పదాలను ఉపయోగించి రాసుకుంటారంట. ఇవి సరళంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ క్రిదంత పదాలను ఉపయోగించి వాక్యాలు చెప్తుంటారు. లకారాలను ఉపయోగించి కొంచెం ప్రౌఢ వ్యక్తి, సంస్కృతం పడుతూ ఉన్న వాళ్ళు లకారాలను ఉపయోగించి చెప్పొచ్చు. ఇదే వాక్యాన్ని లకారాలతో కూడా చెప్పొచ్చు అండి, ఓకేనా? ఇక్కడ లకారాలతో చెప్పడం లేదు, మనం ప్రత్యయాలతో చెప్పుకుంటాం. ఓకే, అర్థమైందండి? మధ్యం పురుషుల త్వయా అని చెప్పొచ్చు కదా. ఏంటి? త్వయా దృశ్యం దృశ్యతే. త్వయా మధ్యం పురుష, త్వయా నీ ద్వారా సీత దృష్ట, నీ ద్వారా సీత చూడబడింది. త్వయా సీత దృష్ట అది చెప్పుకోవచ్చండి. మయా సీత దృష్ట అని చెప్పొచ్చు, అది ఉత్తమ పురుష. మయా నాదో సీత, మయా సీత దృష్ట చెప్పుకోవచ్చండి, ఓకేనా? ఈ రకంగా మన రామాయణ ఫలం ఖాదితం ఇలాగ క్రిజంత శబ్దాలతో చెప్పాము. ప్రత్యయంతో కలిపినప్పుడు అలా చెప్పుకోవచ్చు. వీటిని లకారాలకు చెప్పుకోవచ్చు. అది భూతకాలంలో మనం అఖాద్యత, అరక్షత, అరక్ష్యత, ఓకే, అదృశ్యత, అదృశ్యత, ఇలాగా దృష్టాస్థానంలో అదృశ్యత, రక్షితాస్థానంలో అరక్ష్యత, ఖాదితం స్థానంలో అఖాద్యత, ఇలా పెట్టి కూడా రాసుకోవచ్చు అని, ఇబ్బంది లేదు, మనకు తెలిసి ఉండాలి. అవి కూడా కొన్ని చోట్ల మనకి ఇక్కడ చిన్న పుస్తకం సామాన్యంగా ఇలా ఇలా ఉంటాయి వాక్య నిర్మాణం చెప్పుకున్నాం. 2వ బుక్లోకి వెళ్తేనే మనకు అవి కూడా వస్తాయండి. ఇప్పుడు మనకు ఈ పుస్తకం అయిపోయిన తర్వాత మనకు ప్రౌఢ రచనానువాద కౌముది మొదలు పెట్టుకుంటామండి. ప్రౌఢ రచనానువాద కౌముదిలో ఇవన్నీ మనకు వస్తాయండి. క్రియాపదాలు, క్రిదంత పదాలను ఉపయోగించి లకాలను ఉపయోగించి వాక్యాలు కొన్ని విశాలంగా విస్తృతంగా ఉంటాయి. అక్కడ ఇంకా బాగా మీకు ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట. ఓకే, సో సామాన్య ప్రాథమిక దశలో కాబట్టి ఎక్కువ చెప్పకుండా కొన్ని చెప్పుకున్నాం. ఓకే, ఇవి కర్మవాచ్యంలో ఉదాహరణలు, కర్మవాచ్యం ఉదాహరణ ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. దీన్ని బట్టి మీరు ఏ వాక్యమైనా ఈ రకంగా రాసుకోవాలి. మరి ఎక్కడైనా మీకు శ్లోకాలైనా ఏదైనా సాహిత్యం చదువుతున్నా ఇదే విధంగా ఉంటాయన్నమాట. కర్మవాచ్యంలో ఉంటే ఈ విధంగా నియమాలు కనిపించారు, విభక్తులు కనిపించాయి అనుకుంటే ఇది ఖచ్చితంగా ప్రథమ విభక్తిలో ఉంటుంది, ద్వితీయ విభక్తిలో ఉంటుంది, కర్తృవాచ్యంలో ఉంటుంది, కర్మవాచ్యంలో ఉంటుంది, భావవాచ్యంలో ఉంటుంది, తెలిసిపోతున్నాం. దీన్ని బట్టి ఇక్కడ ఎందుకు ఇక్కడ ప్రథమ విభక్తి వచ్చింది, ఎందుకు చతుర్థ విభక్తి వచ్చింది, ఎందుకు ద్వితీయ విభక్తి తెలిసిపోతుందండి. మనకు ప్రతి వాక్యంలో ఈ విభక్తి ఇక్కడ ఎందుకు ఉంది, కర్త ఎందుకు వచ్చింది, కర్మ ఎందుకు వచ్చింది, కరణం ఎందుకు వచ్చింది, సంప్రదాయం ఎందుకు వచ్చింది, ఇవి తెలియాలన్నమాట. ప్రతి వాక్యంలో విభక్తి, వచనము, లింగం ఉన్నాయంటే ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలియాలన్నమాట. అవి తెలియకుండా మనకు వాక్య నిర్మాణం సహజంగా అర్థం కాదు. అర్థం చేసుకుంటేనా 100 వాక్యాలు మనం స్వయంగా నిర్మాణం చేయొచ్చు. లేకపోతే ఏమవుతుంది, ఏ వాక్యం చెప్తే అదే వాక్యం మీకు అర్థం అవుతుంది, కానీ 2వ వాక్యం స్వయంగా నువ్వు నిర్మించుకోలేవు, తయారు చేసుకోలేవు. కానీ నియమానుసారంగా మన వాక్యం తయారు చేసే విధానం తెలుసుకుంటేనా మనం సొంతంగా ఎన్ని రాసుకోవచ్చు. జస్ట్ గమనిస్తే చాలండి, అర్థమవుతుంది. ఇప్పుడు మీకు తెలిసిందా, కర్తృవాచనగానే ఖచ్చితంగా కర్తలో ప్రథమ, కర్మలో ద్వితీయ, కర్తని బట్టి క్రియాపదం. కర్మవాచనం చెప్పుకున్నాం, కర్మలో తృతీయ, కర్మవాచనంలో కర్తలో తృతీయ, కర్మలో ప్రథమ, కర్తలో తృతీయ, కర్మలో ప్రథమ. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. కర్తలో తృతీయ విభక్తి వస్తుంది, కర్మలో ప్రథమ విభక్తి వస్తుంది. క్రియాపదం కర్మను బట్టి ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు కర్తలో తృతీయ అన్నప్పుడు ఏకవచనం ఉండదు, లేదు. కర్తలో తృతీయ విభక్తి అన్నప్పుడు తృతీయ విభక్తి ఏకవచనం ఉండొచ్చు, ద్వివచనం ఉండొచ్చు, బహువచనం, కానీ తృతీయ విభక్తి ఉండాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం మన ఇష్టం. అదే కర్మలో ప్రథమ విభక్తి అన్నప్పుడు
ప్రథమాలు కూడా ఏకవచనం, ద్వివచనం, బహువచనం మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ లింగం క్రియాపదం కర్మను బట్టి క్రియాపదం మారిపోతుంది. కర్మ బహువచనం అయితే క్రియ కూడా బహువచనంలోకి వచ్చేస్తుంది. ఇది కర్మవాచ్యం యొక్క అర్థము, దీని యొక్క ఉదాహరణలు. అస్తు. నెక్స్ట్ రాసుకోండి భావవాచ్యము. భావవాచ్యం. భావవాచ్యం భావవాచ్యంలో భావానికి ప్రాధాన్యత ఉంటుంది. భావవాచ్యంలో ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? భావవాచ్యంలో భావానికి ప్రాధాన్యత ఉంటుంది. భావవాచ్యంలో భావానికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే ధాతువు యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది అంటే ధాతువు యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ధాతువు యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ధాతు యొక్క అంటే ధాతువు యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ధాతు యొక్క అర్థమే భావం అండి. ధాత్వర్థో వాచ్య భావ. ధాత్వర్థో వాచ్య భావ అంటే ధాతు యొక్క అర్థం అవుతుంది, దాన్ని భావం అంటాం. అందుకే ధాతు యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. భావానికి ప్రాధాన్యత ఉంటుంది అంటే ఏంటి? ధాతు యొక్క అర్థం అవుతుంది, దానికి ప్రాధాన్యత ఉంటుంది. ధాతు యొక్క అర్థమే ఉంటుంది అంట. అది దీని యొక్క అభిప్రాయం. అస్తు. సో భావవాచ్యంలో భావానికి ప్రాధాన్యత ఉంటుంది అంటే ధాతువు యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు రాసు. ఇప్పుడు భావవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు భావవాచ్యంలో వాక్యము వ్రాసేటప్పుడు భావవాచ్యంలో వాక్యము వ్రాసేటప్పుడు కర్త అనేది భావవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు కర్త అనేది తృతీయ విభక్తిలో ఉంటుంది. కర్త అనేది ఎలా ఉంటుంది? తృతీయ విభక్తిలో ఉంటుంది. కర్త అనేది ఎలా ఉంటుంది? తృతీయ విభక్తిలో ఉంటుంది. కర్మ ఉండదు. క్రియాపదం మాత్రం నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. క్రియాపదం ఎలా ఉంటుందండి? క్రియాపదం మాత్రం నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. మహోదయ నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. లేదా రాసుకోండి, లేదా ఇక్కడ రాయలేదు. లేదా ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుంది. ప్రథమ పురుష ఏకవచనంలో ఇలా కథలు అడిగాయి కదా మీరు, సందర్భం వచ్చి చెప్తున్నాను. లేదా ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుంది. లేదా ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుంది. ఈ రూలు అకర్మక వాక్యంలో మీరు చెప్పారు మహోదయ. అకర్మక ధాతువుల చేత క్యా ప్రత్యయం వచ్చినప్పుడని ఈ రూల్ చెప్పారు మీరు. అదే అండి, అదే ఇక్కడ మనకు ముందు కర్తృవాచ్య, కర్మవాచ్యం, భావవాచ్యం డెఫినేషన్ చెప్పామట. అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యయం వస్తుందన్నమాట. అస్తు మహోదయ. కర్తలు తా వచ్చింది, కర్తలు ఎప్పుడు తానే కాదండి. కర్మలో తా ప్రత్యయం వచ్చినప్పుడు చెప్పాము. తా వస్తుంది, ఇంకోచుడ ఘా ప్రత్యయం వస్తుంది, ఒక్కోచుడ ఒక అర్థం ప్రత్యయం వస్తుందండి. కానీ కర్మలో వచ్చినప్పుడు అర్థం ఒక రకంగా ఉంటుంది, కర్తలో వచ్చిన ఒక రకంగా ఉంటుంది, భావంలో వచ్చినప్పుడు అర్థం ఒక రకంగా ఉంటుంది. ఓకేనా? నపుంసకం ఏకవచనంలో ఉంటుంది, లేదా ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుంది. ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుంది. ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుంది. బాధపడిపోయా ఎప్పుడు పోయిందని. ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుంది. మ్యూట్ చేయండి. ప్రథమ పురుష ఏకవచనంలోనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు రాసుకుందాం ఉదాహరణ. తేన హసితం. ఇక్కడ
హస్దా నపుంసకలింగం ఏకవచనం అండి. హసితం హసితే హసితాని రూపం నడిపించామనుకోండి, హసితం హసితే హసితాని అలా వస్తాయి. హసితం హసితే హసితాని, హసితం హసితే హసితాని. దీన్నే మనం లకారం రాసుకున్నాం అనుకోండి, తేన హస్యతే, తేన హస్యతే, హస్యేతే, హస్యంతే, సేవతే, సేవేతే, సేవంతే సమానంగా హస్యతే, హస్యేతే, హస్యంతే అలాగా రూపాలు నడుస్తాయి. హస్యతే, హస్యేతే, హస్యంతే అలాగా రూపాలు నడుస్తాయి. నపుంసకలింగం అన్నారు కదండి. నపుంసకలింగం క్రియాపదాలు అయితే కృదంత పదాలు నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. ఒకే లకారాలు రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రథమ పురుషం ఏకవచనంలో ఉంటుంది. మహోదయ అక్కడ తేన బదులు తైహి ఉన్నా కూడా మనకి అక్కడ క్రియాపదం ఏమీ మారదు, అంతేనా మహోదయ? మారదండి, మారదండి. కర్తలో అంటే మనకు తైహి తేన హసితం అని వస్తుందండి. కర్త మారినప్పుడు కూడా క్రియామాదం మారదు. అది నిశ్చయించబడి నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది, లేదా ప్రథమ పురుషం ఏకవచనంలోనే ఉంటుంది. అది కృదంత రూపం అయినప్పుడు మహోదయ, అంతే కదా మహోదయ? కృదంత రూపము కృదంత రూపమైనప్పుడు విభక్త ఎల్లప్పుడూ రూపంలో ఉంటుంది. హసితం నపుంసకలింగం ఏకవచనం. ఉంటుంది. అదే క్రియాపదం అంటే లకారాల్లో అయితేనా హస్యతే ఉంటుంది, ఏకవచనం. అప్పుడు ప్రథమ పురుషం ఏకవచనం. మహోదయ జీ చెప్పండి. అప్పుడు తైహి హసితము తైహి హస్యతే అంతేనండి? అంతే, తైహి హసితం తైహి హస్యతే, తాభ్యాం ధన్యవాదాలు. హసితం తాభ్యాం హస్యేతే, తాభ్యాం హస్యతే. ధన్యవాదాలు. హసితం అనే రూపం హసితం హసితే హసిత అని గృహం శబ్దానికి సమాన రూపం నడిపిస్తామంట. నడిపించాం ఒకటే, దాంట్లో మా ద్వివచనం బహువచనం ఉండదు, హసితం అలాగే ఉంటుంది. నెక్స్ట్ బాలకైన సుప్తం, బాలకుడుగా నిర్ధారించబడ్డాడు. హసితం హసితే రెండే ఉంటాయండి, అంతే కదా? హసితమే ఉంటుంది, హసితే ఉండదు. హసితే ఉండదు. తేన హస్తం ద్వారా నవ్వబడింది, అంతే, అతని ద్వారా నవ్వబడింది. బాలకైన సుప్తం, బాలకుడుగా నిర్ధించబడ్డాడు, బాలకు నిర్ధించబడ్డాడు అని నిద్రపోయాడు, బాలకు నిద్రపోయాడు అని అర్థం వస్తుంది. నపుంసకలింగం ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుందండి. నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది, క్రియాపదం అది కృదంత పదం అయితే. లేదా లకారంలో అయితే ప్రథమ పురుషం మధ్య లకారంలో అయితే హస్యతే, హస్యతే. ఓకేనా? ఓకే. లకారం రాస్తే హస్యతే ఉంటుంది, అప్పుడు ప్రథమ పురుషం ఏకవచనం ఉంటుంది. ప్రథమ పురుషం ఏకవచనం లకారంలో అయితే. లట్లకారం అంటే తిగంతం ఉంది, అంతే కదా? తింగంత రూపం. జీ తింగంత రూపం. రెండు కలిపి చదువుతున్నాం అందుకని. అందుకే ఇక్కడ మామూలుగా మీకు అడిగారు సందర్భం చెప్పి, అందుకే ఇక్కడ చెప్పకూడదు మనం. ఇప్పుడు ఎందుకంటే నియమం చెప్పాం నపుంసకం ఏకవచనంలో ఉంటుంది చెప్పాం. మన లకారం చెప్పడం లేదా, లకారం అంటే సేవతే, సేవేతే, సేవంతే ఇది ప్రథమ పురుషం. మధ్య పురుషం సేవసే, సేవేతే, సేవద్వే, సేవే, సేవావహే, సేవామహే. అలాగే దీనికి సమానంగానే హస్యతే, హస్యేతే, హస్యంతే, హస్యసే, హస్యేతే, హస్యద్వే, హస్యే, హస్యావహే, హస్యామహే అలా రూపాలు నడుస్తాయన్నమాట. అలా నడిచే అనుకుంటే అప్పుడు ప్రథమ పురుషం ఏకవచనం పెట్టుకోవాలి. ఓకేనా? అందుకే మనం అవి చెప్పలేదు, కాబట్టి సందర్భం వచ్చి కాబట్టి చెప్పాను. లేదా అని చెప్పాను. అందుకే తేన హసితం లేదా తేన హస్యతే, బాలకిన సుప్తం లేదా బాలకిన సుప్యతే, సుప్యతే విభక్తి అలాగే ఉంటుంది. దాని తేడా క్రియాపదం ప్రథమ పురుషం ఏకవచనంలోకి వస్తుంది. అంటే ఆత్మనేపదంలో క్రియాపదం ఉంటుంది ఎల్లప్పుడు. ఏంటి కర్మవాచ్యంలో అయినా భావవాచ్యంలో క్రియాపదం ఎలా ఉంటుంది? ఆత్మనేపదంలోనే ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది? ఒకే లకార రాశాం అనుకోండి, ఆత్మనేపదంలో ఉంటుంది, పరస్మృతికి రాదు. మళ్ళీ అక్కడ పరస్మృతికి రాదు, ఆత్మనేపదంలో ఉంటుంది. ఇప్పుడు పైన రామైన సీత దృశ్యతే అని చెప్పాం, రాముడు సీత చూడబడుతున్నది, దృశ్యతే అని చెప్పుకున్నాం లకారంలో. ఇక్కడ రాదు. ఏంటండి? ఇందులో అయితే రాదండి, అందులో లకారంలో వస్తుంది. ఇక్కడ వస్తుంది, దృష్టా ఉందిదా, దాన్ని దృశ్యతే ఆత్మపదంలో లట్లకారం. లేదా అదృశ్యత
భూతకాలంలో అయితే ఇక్కడ వస్తుంది, కానీ ఆత్మీయపదంలో ఉంటుంది రూపము. పశ్యతి దృశ్యతి క్రియాపదం. స్థానంలో పశ్యతి కాదు. క్రియాపదం ఎప్పుడు రక్షితుడు. ఆత్మనేపదిలోనే ఉంటుంది. ఓకే, లకారం వస్తే ఆత్మీయపదంలో ఉంటుంది. తింగంతం అయితే కృదంతం అయితే తింగంతం అయితే కర్తని బట్టి ఉంటుంది, కర్మని బట్టి ఉంటుంది. కృదంతం అయితే, తింగంతం అయితే ప్రథమ పురుషుడు ఏకవచనంలో ఉంటుంది. కృదంతంలో ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్. అవి ఉన్నాయి పైన కృదంతం, సీత దృష్ట రక్షిత ఆహా. ఖాదిత, ఇవన్నీ కృదంత రూపాలు. ఓకే. వీటికి నువ్వు పక్కన రావాలి లేదా దృష్టాకి అదృశ్యత, దృష్ట లేదా అదృశ్యత, లేదా అరక్ష్యత, లేదా అకాధ్యత అలా వస్తాయి తింగంతం అయితే. ఇవన్నీ ఆత్మీయపదంలో. ఓకేనా? కర్మవాచ్యంలో భావవాచ్యంలో క్రియాపదం ఎలా ఉంటుంది? ఆత్మనే పదంలో ఉంటుంది. కర్తృవాచ్యంలో మాత్రం పరస్మ పదం ఉంటుంది, అంటే ఆత్మీయపదం ఉంటుంది, పరస్మ పదం కూడా ఉంటుంది దాంట్లో. దృష్ట అనొచ్చు, అదృశ్యత అనొచ్చు. భూతకాలం చూడబడేను. దృష్ట అదృశ్యత. జీ, ఇది ఏమంటే కృదంత ప్రయోగం, అది తింగంత ప్రయోగం అంతే. ఓకే, అందుకే జస్ట్ సందర్భోచగా చెప్పాను, మీరు ఇవే రాసుకోండి ముందు. ఓకే, ఇవి మనకు ఈ మూడు అండి. ఏంటండి? సుప్తం నిద్రించబడ్డదండి. బాలకైనా సుప్తం, బాగా నిద్రపోయాడు, బాగా నిద్రపోయాడు బాలకుడు. బాలకుడు నిద్రించబడింది అంటే నిద్రపోయాడు, సుప్తం అయిపోయింది, నిద్రపోయాడు. ఓకేనా? లేదా సుప్యతే, లకారం అయితే దిగ్గన సుప్యతే వస్తుంది. ఇవి మనకు కర్తృవాచ్యము, కర్మవాచ్యం, భావవాచ్యం. ఇప్పుడు అర్థమైందండి. కర్తృవాచ్యం నియమం ఎలా ఉంటుంది? రూల్స్ ఏంటి కర్తృవాచ్యంలో? కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది, కర్తను అనుసరించి క్రియాపదం ఉంటుంది. కర్మవాచ్యం కర్మవాచ్యంలోనేమో కర్మ కర్మవాచ్యం కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది. ఏదో ఒకటి చెప్పు, కర్మ శాంతిగా చెప్పండి. కర్మవాచ్యంలో కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది, క్రియాపదం కర్మను అనుసరించి ఉంటుంది మహోదయ. జీ జీ, ఓకే, కర్మ అనుసరించి ఉంటుంది. తింగంతం అయితే ఆత్మీయ పదంలోనే ఉంటుంది. అస్తు మహోదయ. ఇప్పుడు చెప్పండి, కృష్ణవేణి కాదు, భావవాచ్యంలో ఎలా ఉంటుంది? భావవాచ్యంలో క్రియాపదం నపుంసకలింగం ఏకవచనంలోనే ఉండొచ్చు, ప్రథమ పురుష లకారంలో ప్రథమ పురుష ఏకవచనంలో అయినా ఉండొచ్చు. దీంట్లో కర్త ఉంటుంది కానీ కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది పెట్టుకుంటే మనకు సంస్కృతంలో ఈ మూడు వాక్యాల్లో తప్ప ఏ వాక్యం నాలుగో వాక్యం ఉండండి. నువ్వు వాక్యం శ్లోకం చూడండి, ఏం చూసుకోండి, ఇందులోంచే ఉంటుంది. ఎటువంటిదైనా కూడా మనకు శ్లోకాలు కూడా కర్మవాచ్యం ఉంటుంది, భావవాచ్యం యొక్క వాక్యం ఉంటుంది, అన్ని ఉంటాయి. అది మనకు ఈ నియమాలు తెలిసే ఈ ప్రకారం రోజులు చూసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏదో అందులో ఏదో ఒక దాంట్లో భావంలో ఉంటుంది, కర్మలో ఉంటుంది, కర్తలో ఉంటుంది. ఆ దాతృగానే మనం సుప్యతే, పట్యతే, లిఖ్యతే ఉంటుంది కర్మవాచ్యం. ఓకేనా? లేదా భావవాచ్యం, కర్మవాచ్యం అంటే భావవాచ్యం ఉంటుంది. పఠతి, లిఖతి ఉన్నాయి అనుకోండి, కర్తని బట్టి క్రియాపదం మారుతుంది అనుకోలేదు, కర్తవాచ్యం చెప్పి అర్థం చేసుకోవచ్చు. జీ ఓ మహోదయ, ఇక్కడ కర్మవాచ్యము లోపల ఆత్మనే పదంలో ఎలాగాది? ఇవన్నీ ఆత్మనే పదంలోనా? అంటే ఒకేలా తింగంతో రాసుకుంటే ఆత్మీయ పదంలో వస్తాయి. ఇప్పుడు ఏం చెప్పాను? దృష్ట అని చెప్పాను, చూడబడింది. దాన్నే అదే ఎక్కడ దృష్టి ధాతువే, ఆ ధాతు ప్రత్యయం తీసుకొచ్చి కలిపాము. అక్కడ లకాలను కలుపుతున్నాం, తింగంతో కలుపుతున్నాం. తింగ ప్రత్యయాలు వేరు, ఈ ప్రత్యయాలు వేరు, ఆ ప్రత్యయాలు వేరు. తింగంత ప్రత్యయం వచ్చినప్పుడు అదృశ్యత అలా వస్తుంది. అది అదృశ్యత ఆత్మీయ పదం యొక్క రూపం. అదృశ్యత అనేది ఆత్మీయ పదం యొక్క రూపము. దృశ్యత అసేవత అంటాం కదా, అలాగా అసేవ్యత, అలాగే అదృశ్యత. శివధాతుకు ఆత్మీయ పదం ఎలా వచ్చింది? శివధాతుకు లంగలకాలం ఆత్మీయ పదం యొక్క రూపం ఎలా ఉంది?
అసేవత, అసేవేతాం, అసేవంత అలా వచ్చింది కదా. అలాగే ఇక్కడ దృశ్య ధాతు కూడా అదృశ్యత, అదృశ్యేతాం, అదృశ్యంత అలాగ రూపం నడుస్తుంది. అర్థమైందా? ఒక నియమం చెప్తాడు, ఒకవేళ కర్మవాచ్యంలో రాసుకుంటే క్రియాపదం ఎలా ఉండాలి? ఆత్మనే పదంలోనే ఉండాలి. ఆత్మనే పదం అది కూడా కర్మని బట్టి ఉండాలి. కర్మ ఏకవచనం అయితే క్రియాపదం ఏకవచనంలో ఉంటుంది, కర్మ ద్వివచనం అయితే క్రియాపదం ద్వివచనంలో ఉంటుంది, కానీ ఆత్మనే పదంలోనే ఉంటుంది వచనం అనేది. ఓకేనా? ఆత్మనే ఇవి ఈ పదాలన్నీ కూడా ఆత్మనే పదంలోనేనా? ఏవి? రక్షిత, రక్షిత, ఆ? కాజితం, ఏంటండి? ఇక్కడ మీరు రాసుకున్న పదాలన్నీ ఆత్మనే పదంలోనేనా? మరి ఏ పదాలు చదవండి, ఏ పదాలు చెప్తున్నాను మీరు? రామేణ రామేణ సీత రక్షిత అన్నారు. అది కృదంత పదం, తింగంత పదం, కృదంత పదం అండి. కృదంత పదము, కృదంతాలు, కృదంతాలు తింగంతాలు రెండు ఉన్నాయి. తింగంతాలు లట్టు, లోటు, లంగు, లింగం ఉన్నాయి కదా, అవి తింగంతాలు అంటాం. కృదంతాలు అంటే విభక్తులు నడిచేటివి, 7 విభక్తులు నడిచేవి కృదంతాలు. లట్టు, లోటు, లంగులు నడిచే తింగంతాలు. కృదంతాలన్నీ విభక్తి రూపం నడుస్తాయి, 7 విభక్తులు, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి అలా ఉంటాయి. తింగంతాలకు 3 పురుష, ప్రథమ పురుషం, మధ్య పురుషం, ఉత్తమ పురుషం అలా ఉంటాయి, లకారాల్లో ఉంటాయి. అది దీనికి తేడా ఇది అన్నమాట. అర్థమైందా? కృదంతాలు విభక్తులు నడుస్తాయి, తింగంతాలకు లట్ లకారం, లోట్ లకారం అలా ఉంటాయి, పురుషాల్లో ఉంటాయి, ప్రథమ పురుషం, మధ్యం పురుషం, ఉత్తమ పురుషం. అర్థమైందండి? ఓకే, ఇంకా ఇప్పుడు స్పష్టమైందిగా. కర్తృవాచ్యం అంటే ఏమిటి, కర్మవాచ్యం అంటే ఏమిటి, భావవాచ్యం. ఈ నియమాలు గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడైనా వాక్యం చూడగానే ఎక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఎప్పుడైనా సాహిత్యం చదివేటప్పుడైనా ఈ రకంగా ఉంటే ఖచ్చితంగా ఇదే విధంగా ఉంటుంది. ఏ సిద్ధాంతం, ఏ గ్రంథం పట్టుకోండి మీరు, ఎటువంటి పెద్దగా ఇదే సిద్ధాంతం మూడు, ఇది వ్యాకరణం ప్రకారంగా ఇదే విధంగా ఉంటుంది. ఓకేనా? ఈ రకంగా అర్థం చేసుకోవాలి. కృపయా మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకునేటప్పుడు మీకు తెలుసు కదండి, మీరు మాట్లాడేటప్పుడు మాత్రమే మ్యూట్ ఓపెన్ చేసుకోండి. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు మీరు మ్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు మ్యూట్ లో పెట్టుకొని పాట వినొచ్చు. మీరు ఎప్పుడైతే మాట్లాడాలి అనుకుంటున్నారో అప్పుడు మాత్రం మ్యూట్ ఓపెన్ చేసుకోండి. మీరు మ్యూట్ ఓపెన్ ఎందుకు ఓపెన్ చేశారండి? ఇప్పుడు నాగేశ్వరరావు గారు మ్యూట్ ఓపెన్ చేశారు, ఎందుకు చేశారండి? మీరు మ్యూట్ బంద్ చేసుకోండి. మీకు వినిపిస్తుందండి, మ్యూట్ లో పెట్టినప్పుడు కూడా మీకు నా వాయిస్ వినిపిస్తుందండి. మీరు ఎప్పుడు మాట్లాడాలనుకుంటారో అప్పుడు మాత్రం ఓపెన్ చేయండి. అలాగే చాలా మంది వ్యక్తిగతంగా ఇంట్లో మీరు మాట్లాడుకునే విషయాలు వినిపిస్తున్నాయండి, ఆ డిస్టర్బెన్స్ కాకూడదు. కాబట్టి కృపయ ఇది గమనించండి అందరూ కూడా. మాటికి మధ్యలో మాటలు వస్తాయి, మ్యూట్ లో పెట్టుకోండి. మీకు మాట్లాడండి, వ్యక్తిగతంగా ఉంటాయి, ఏదో ఒక పనులు ఉంటాయి, కానీ రికార్డింగ్ కూడా క్లియర్ గా ఉండదు. అది దాని డిస్టర్బెన్స్ అవుతుంది. మన యూట్యూబ్ అనేది ఛానల్లో వస్తుంది కాబట్టి మనకు కొంచెం నీట్ గా ఉండాలండి. ఓకేనా? మీరు ఎందుకు మ్యూట్ ఓపెన్ చేస్తారు? మీరు అడగండి, ఏదో ప్రశ్న, ఎటువంటి ప్రశ్న అడగడానికి అధికారం ఉంది, కానీ అప్పుడు మాత్రం మ్యూట్ ఓపెన్ చేయండి. మీరే గమనించాలి, ఒకసారి మ్యూట్ ఓపెన్ చేసినామంటే మనం మాట్లాడుతున్నాం, మన సౌండ్ వాళ్ళకి వినిపిస్తుంది. అటువంటి మన మీద మనకు ఇక్కడ ఆ స్మరణ లేదనుకోండి, అటువంటి మీద మ్యూట్ లో పెట్టుకోండి. మీకు ఇబ్బంది ఏమైనా వ్యక్తిగతంగా మాట్లాడినా ఏ సమస్య ఉండదు. కాబట్టి అది గమనిస్తూ ఉండండి అందరూ కూడా. నాగేశ్వరరావు గారు మ్యూట్ చేయండి ఇప్పుడేనాను. సాయిరాం సార్. అస్తు. ఇంకా ఇప్పుడు ఎవరికైనా సందేహం ఉన్నాయా? ఈ దీంట్లో కర్తృవాచ్యము, కర్మవాచ్యము, భావవాచ్యం క్లారిటీ వచ్చేసింది కదా. ఇందులో ఎక్కువ సందేహం చెప్పండి. ఇది ఎందుకు ఇది క్లోజ్ చేస్తాం అనమాట. అంటే ఇది తప్రత్యయాలతోటే మొదలైంది కదండి, అందుకని ఈ లకారాలు ఎందుకు వచ్చాయని కన్ఫ్యూజన్ వచ్చింది. అంతకన్నా ఏం లేదండి. లకారం నుంచే పట్టుకోవద్దు, లకారం వదిలేసేయండి. ఇక్కడ ఏం చెప్పినా అవి రాసుకోండి. ఓకేనా? మీరు లకారం గురించి ఇక్కడ ఏ రాసా కృదంతాల గురించి ఆలోచించండి మీరు. ఓకేనా? మధ్య ప్రశ్న అడిగారు కాబట్టి చెప్పాము. మీకు సందేహం ఎప్పుడు తిరుగుతుందంటే, మీకు ఇక్కడ మనకు సేవతే ధాతు రూపం చెప్పాం, ఆత్మీయపదం యొక్క రూపం 5 రకాలు, అదే పరస్పర పద రూపాలు ఒక 5 రకాలు చెప్పాం. అవి మీకు బాగా కంఠస్థం కావాలండి. కంఠస్థం అయితే మీకు ఈ సందేహం రాదు. మనకు కంఠస్థం లేదు కాబట్టి ఎంత కొత్తగా అనిపిస్తున్నాం. అంటే
కంఠస్థం లేనప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఏం చెప్పినా కొత్తగా అనిపిస్తున్నాం అన్నమాట. అది Correct. కంఠస్థం చేసుకుని లట్లకాలం యొక్క రూపం ఇలా ఉంటుంది, ఆత్మీయపదంలో ఇలా ఉంటుంది, పరస్పదంలో ఇలా ఉంటుంది, పరస్పదంలో లట్లకాలం యొక్క లోట్ లెక్క ఇలా ఉంటుంది, లంగ్ లెక్క ఇలా ఉంటుంది, లుంగు లెక్క ఇలా ఉంటుంది. అదే విధంగా ఆత్మీయ పదంలో కూడా లట్టు, లోటు, లంగ్ ఈ రకంగా ఉంటాయి. అవి ఒకటి అనివార్యంగా భూధాతు భవతి రూపం ఒకటి, సేవతి ధాతు ఆత్మీయ పదం, ఈ 5 లెక్కలు ఈ కంపల్సరీగా మీకు బైహాడ్ కావాలి. మొత్తం 10 లెక్కలు ఉన్నాయి మనకి. కనీసం ఈ బుక్ లో 5 లెక్కలు ఇచ్చాం. అవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అప్పుడే మీకు సంస్కృతం మీద కొంచెం మహతి ఆనందం వస్తుంది. ఇవి నేర్చుకోకుండా మనకు అర్థం కాదు. అంటే చెప్పినా అప్పుడప్పుడు మాత్రం అర్థమయ్యేట్టుగా ఉంటుంది. ఆ వాక్యం ఆన్సర్ చెప్తున్నదా, సమానం చెప్తున్నదా, ఇది ఇంట్లాగా అనిపిస్తుంది. కానీ మన నుంచి బయటికి వెళ్ళామంటే ఒక వాక్యం గుర్తుందా మనకు. దానికి కారణం ఏంటి? మనకు ఏ అభ్యాసంలో ఏ శబ్ద రూపం అయితే వస్తుందో, ఏ ధాతువు అయితే వస్తుందో నేర్చుకోని చెప్తున్నామో అవి నేర్చుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు. మన విద్య కావాలని ఖచ్చితంగా కొంచెం కష్టపడాలి. అన్ని ఇక్కడే మొత్తం మాస్టర్ చెప్తారు, నోట్స్ రాయిస్తున్నారు, మొత్తం అన్ని ప్రశ్న ఉంది, సమాధానం ఉంది అని చెప్తున్నా అంటే అది అదే వాక్యం వరకే పరిమితం అవుతుంది. ఏ వాక్యం చెప్పాము, ఏ వాక్యం సమానం చెప్పి అదే వాక్యం వస్తుంది. మీకు 2వ వాక్యం 3వ వాక్యం స్వయంగా తయారు చేసుకోలేదు. కాబట్టి ఎప్పుడు తయారు చేసుకోగలుగుతారు? ఏ అభ్యాసం, ప్రతి అభ్యాసం ఒక విశిష్టమైన శబ్దరూపం వస్తుంది, విశిష్టమైన ధాతులు వస్తున్నాయి. అవన్నీ నేర్చుకోవాలి. శబ్దకోశం విశేషంగా చెప్తున్నా అంటే 25 శబ్దాలు ఇందుకోసమే. శబ్దకోశం రావాలి, అవ్యపదాలు రావాలి, క్రియాపదాలు రావాలి, విశేషణ పదాలు రావాలి. ప్రతి అభ్యాసంలో కేవలం మనకు ఇక రాసుకోవడం వరకు పరిమితం కాదండి. మీకు అలవాటు కోసం ఇలా ఉంటుంది ప్రత్యేకం చెప్పి కొంచెం మీకు ప్రయత్నం కోసం మీకు ఇబ్బంది పడకుండా రాశాను. ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు. ధన్యవాదాలు. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది, మీకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఓ నా సమస్య ఇంత సరళంగా ఉంటుంది, మీకు అర్థం అవుతుంది. అప్పుడు సమస్య వచ్చిన తర్వాత మీకే అనిపిస్తుంది, ఓ ఇంత సరళంగా ఉందని చెప్పి. అన్నిటికంటే సరళమైన భాష ఏంటంటే నిజంగా చెప్పాలంటే సంస్కృత భాషనే. మనం దాన్ని కఠిన భాష అనుకుంటున్నామంట. ఎందుకు ప్రయత్నించే మన మైండ్ అంతా ఆ రకంగా అలా ఆలోచిస్తున్నామంట. ప్రయత్నం చేసి నేర్చుకోము, అది కష్టంగా ఉంటాయి. మేము అత్యంత సరళమైన భాష ఏదంటే సంస్కృత భాష. ఇదేంటి ఒక మాతృభాష, దేవ భాష, ప్రారంభం నుంచి వచ్చినది, సృష్టి ప్రారంభం నుంచి ఇదే భాష. కఠినంగా ఎందుకు ఉంటుందండి? మనం ఆ విధంగా భావిస్తున్న ప్రయత్నం చేయడం లేదు. ప్రయత్నం చేస్తే ఎంత సింపుల్ గా ఉంది. 25 శబ్దాలు ఎక్కడ కూర్చొని ఆడుతూ పాడుతూ మనం చెప్పేయచ్చు. ఇన్నిసార్లు రాసేసరికి మీకు ఆటోమేటిక్ గా కంఠస్థం అయిపోతాయి. ఒక రూపం చేసేది ఒకదానికి సంబంధించి 100 మాటి దానికి సంబంధించిన 100 శబ్దాలు వస్తున్నాయి మనకి. ఇక్కడ రామ శబ్దానికి సంబంధించిన 100 శబ్దాలు ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఆ ఒక్క రామ శబ్దం నేర్చుకుంటే కోట్ల శబ్దాలు, 100 కోట్ల శబ్దాలు ఇదే విధంగా తయారు చేయొచ్చు. కాబట్టి ఏ అభ్యాసంలో ఏ ముఖ్యంగా శబ్దరూపం, రామ శబ్దం కావచ్చు, రమా శబ్దం కావచ్చు, గృహం శబ్దం కావచ్చు, హరి శబ్దము, గురు శబ్దము, నదీ శబ్దము, మతి శబ్దము, కరిన్ శబ్దము, ఇవన్నీ అనివార్య ముఖ్యమైన శబ్దం. దీనికి సమానంగా నడిచేటువంటి శబ్దాలు 100 శబ్దాలు ఉన్నాయండి. అందుకే ముఖ్యమైన శబ్దం ఒకటి నేర్పిస్తున్నాం. దాన్ని ఆర్డర్ చేసుకుని మిగతా ఆటోమేటిక్ నేర్చుకోవాల్సిన అవసరం. దాన్ని బట్టి మిగతా సొంతంగా మీరు నడిపించవచ్చు. అలాగే పరస్మృత ధాతులు ఉన్నాయి, ఆత్మీయ ధాతులు ఉన్నాయి. కేవలం పరస్మృత పదాలు భూధాతు, భవతి, భవత, భవంతి, ఇవి భూధాతుకు సంబంధించి 5 లెక్కలు చెప్పాను. ఆత్మీయ పదంలో సేవతే, సేవేతే, సేవంతే, ఇవి ఒక 5 చెప్పాను. 5 లెక్కలు. ఇవి మీరు కంఠస్థం కావాలన్నమాట. అప్పుడు మీకు శబ్దం చూడగానే మీకు రామాయణమైన, మహాభారతమైన ఎంతమంది చెప్పేసి ఇది లంగ్ లకారం యొక్క రూపం, ఇది లుంగు లకారం, ఇది లోట్ లకారం యొక్క రూపం, ఇది లట్ లకారం యొక్క రూపము, ఇది లింగ లకారంలో ఉంది, ఇది పరస్మృత ధాతు, ఇది ఆత్మీయ ధాతు, ఇది కృదంత శబ్దము, ఇది రక్షిత, ఇది భూతకాలం యొక్క ప్రత్యయము, ఇది భావవాచ్యంలో ఉంది, ఇది కర్మవాచ్యంలో ఉంది. వెనకం తెలుస్తాం. నియమాలు మనం గుర్తుపెట్టుకుంటేనా నియమాలు అందుకు విశిష్టంగా చెప్పుకుంటూ వస్తున్నామట. ఇవన్నీ వ్యాకరణం యొక్క నియమాలండి. సారాంశంగా వ్యాకరణంలో ఉండే విషయాన్నే సారాంశంగా మనం సామాన్యంగా మనం మాట్లాడడం కోసము, అర్థం చేసుకోవడం కోసం, రాయడం కోసము దాన్ని ముఖ్యమైన బిందువులను తీసి ఇక్కడ మీకు నియమబద్ధంగా రాశామండి. గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ప్రసిద్ధమైనటువంటి లౌకిక వ్యవహారం కోసం, సామాన్య బోల్చాల వ్యవహారం కోసం ఎంతైతే అవసరమో అవి తీసుకుని వ్యాకరణ నియమాలు చెప్పుకున్నామట. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు మనకి ఆనందం కలుగుతుంది. నిజంగా జన్మ సార్థకం చేసుకోవచ్చు. ఆ జీవితంలో సంస్కృతం యొక్క వాక్యం తయారు చేయగలరు. సంస్కృతి విధంగా తయారవుతుంది. ప్రతి అక్షరం ఇది సంస్కృతం యొక్క గొప్పతనం అండి. చాలా మంది ఈ రోజుల్లో పిల్లలకి ఏంటంటే చదువు అంటే ఎవరికి తెలియదు. ఏదో బట్టిగా ఏదో బైహార్ట్ చేసుకుంటూ పోతున్నా కానీ ప్రతి అక్షరానికి, ప్రతి పొల్లుకి, ప్రతి హ్రస్వానికి, ప్రతి దీర్ఘానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి అక్షరానికి, ప్రతి అక్షరం ఎలా వస్తుంది, ఈ అక్షరంతో ఇదే ఎందుకు వస్తుంది, ఎలా రావాలి అంటే ప్రతిదీ ఆద్యోపాంతం క్రమంగా నేర్పిస్తున్నాం అట. భావాన్ని నేర్పించదు, ప్రతి అక్షరాన్ని నేర్పిస్తుంది. మనకు సూక్ష్మంగా ఆలోచించే విధాన్ని నేర్పిస్తున్నాం అట. కాబట్టి ఎవరైతే ఈ దగ్గర అర్థం చేసుకునే గుణం ఇక్కడ వచ్చినా కూడా
అటువంటి వ్యక్తికి బుద్ధుడి సూక్ష్మీకరణ అవుతుంది, చాలా విషయాలను లోతుగా ఆలోచిస్తూ ఉంటా. ఇదే సంస్కారం నీ జీవితం మీద ప్రభావం పడుతుంది. అంటే ప్రతి విషయం ఏం చేసినా వ్యవస్థితంగా ఉండాలి, ఏం చేసినా అది అర్థపూర్వకంగా ఉండాలి, ప్రయోజనపూర్వకంగా ఉండాలి. ప్రతిదీ నువ్వు అన్ని ఆలోచిస్తూ ఉంటా, నీ మైండ్ అలాగే పనిచేస్తుంది. ఇది మన జీవితం మీద ప్రభావం పడుతుంది. అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం అనేది పెరుగుతుంది. ప్రతిదీ ఇలా చేయాలి, ఇలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ వాక్యం అర్థం కావాలి, ఎందుకు అర్థం కావాలి, ఎక్కడ ఏది లోపం ఉంది, ఎందుకు ఇది ఈ వచనం వచ్చింది, ఎందుకు ఈ విభక్తి వచ్చింది, ఈ విధంగా ఆలోచిస్తామో అలాగే నువ్వు జీవితంలో ఈ నీ వృత్తిలో, నీ వ్యాపారంలో, ఎక్కడైతే ఏ పని చేస్తున్నావో, ఏ రంగంలో ఉన్నావు, ఏ క్షేత్రంలో ఉన్నావు, ప్రతిదీ కూడా అలా ఆలోచిస్తావు. ఈ సంస్కారం నీకు నేర్పిస్తున్నాను, జీవితం మీద ప్రభావం పడుతుంది. అందుకే పిల్లలకు నేను చెప్తుంటామట, ఇది మనకు అర్థం చేసుకునే కెపాసిటీ ఎవరికైతే వదిలిన ఒక విద్య మనకు అబ్బిందంటే దాన్ని అర్థం చేసుకుంటున్నాం అంటే మైండ్ ఎంతో అన్ని రకాలుగా ఆలోచిస్తే అది అర్థం అవుతుంది. సామాన్యంగా బట్టి పట్టేది కాదు. అది అర్థపూర్వకం చేసుకుంటున్నాం అంటే మనకు అదే సంస్కారం, అదే ప్రభావము మన జీవితంలో మీద అదే ప్రభావం పడుతున్నాడు. అంటే మనం ఏ రంగంలో ఉన్నా, ఏ క్షేత్రంలో ఉన్నా అది ఈ రకంగా చేసుకొని అన్ని రకాలుగా ఆలోచించే శక్తి సామర్థ్యం మనకు పెరుగుతుంది. కాబట్టి ఎవరు ఏ క్షేత్రంలో ప్రతి ఒక్కరికి ఈ సంస్కృత విద్య ఉపయోగపడుతుంది అన్నమాట. కేవలము సంస్కృతం నేర్చుకున్న మాకేం వస్తుంది అనుకోవద్దు. నీ జీవితానికి, నీ జీవితం జీవించే పద్ధతిని, జీవించే విధానం నేర్పిస్తున్నమాట. అదే కావాల్సింది మనకు. మనకు చదువు ముఖ్యం కాదు, ఆ చదువు వల్ల వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం మన మీద మన నడిచే విధానం, నడిచే నడవడిక నేర్పిస్తున్నమాట. మార్గాన్ని ఎన్నుకునే విధంగా చేస్తున్నమాట. అవన్నీ సూక్ష్మంగా చాలా ఉపయోగాలు ఉంటాయి. సంస్కృతం భవతి భవత భవంతి పఠతి పఠతా పఠతి ఏమొస్తుంది మాకు? ఉందంటే ఉంది, ఏముంది, వెళ్తున్నా అంటే ఇద్దరు వెళ్తున్నారా, చాలా మంది వెళ్తున్నారు, ఏదో అర్థం ఉంది. అలా చూస్తే దానికి ఉపయోగం అలా ఆలోచిస్తే అలాగే ఉంటుంది. సూక్ష్మంగా ఆలోచించామంటే ఒక నిర్మాణం చేత, ఒక వాక్య నిర్మాణం చేత 100 వాక్య నిర్మాణం చేసే ఆలోచన శక్తి పెరిగిందంటే ప్రతిదీ నీ కార్యక్షేత్రం అదే విధంగా 10 రకాలుగా ఆలోచన శక్తి సమస్య పెరుగుతుందన్నమాట. ఆలోచన విచక్షణ జ్ఞానంలో పెంచుతుందన్నమాట. కాబట్టి సామాన్యంగా తేలికగా తీసుకోవద్దు. ఇది ప్రతిదీ నువ్వు భావగర్భితంగా నువ్వు అర్థం చేసుకుంటే ప్రతిదీ మీకు చాలా నీ జీవిత విధాన్ని మార్చేస్తున్నమాట, జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఇంకా జీవితంలో సుఖం, ఆనందంగా ఉండే విధానం కూడా నీకు నేర్పిస్తుంది. మంచి ఏదో, చెడు ఏంటో, మంచి మార్గం ఏంటో, చెడు మార్గం ఏంటో, కర్తవ్యం ఏంటో, అకర్తవ్యం ఏంటో ప్రతిదీ నీకు దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. మన ఆలోచన విధానం మారుతుంది. ఎందుకంటే ఆలోచన విధానం మారిపోతే అన్ని మారిపోతాయి. ముఖ్యంగా ఆలోచన విధానం సరిగా లేకపోయినా అన్ని సమస్యలు వస్తున్నాయి అన్నమాట. ఆ శక్తి సామర్థ్యం తీసుకొస్తుంది. సామాన్యమైన పుస్తకం ఎప్పుడు తేలిక అనుకోదు. ఓకేనా? ఇది బ్రహ్మ విద్య, ఈశ్వరీయ విద్య, గిర్వాణ విద్య అంటే దేవ భాష కాబట్టి దీనికి ప్రతి అక్షరానికి మహత్వం ఉంటుంది. ప్రతిదీ అర్థపూర్వకంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నిజంగా మహతి ఆనందం వస్తుంది జీవితం. నేను సంస్కృతి నేర్చుకునే కూడా ఒక తెలియ అనుభూతి, ఆత్మానుభూతి మీలో కలుగుతున్నమాట. ఇప్పుడు నువ్వు ఏ కర్మ చేసినా, ఏ పని ప్రతిదీ నీలో సంస్కారం పూర్వక నాలుగు, ఈ సంస్కారం నాలుగు ఇవి ఉన్నాయని ప్రతిదీ నీకు అర్థం అవుతుందండి. నాలుగు ఏమున్నాయి, ఏం లేవు, ఏం తెచ్చుకోవాలి, ఏం పెంపొందించుకోవాలి, ఏ వదులుకోవాలి అనేది నీకు ఆ శక్తి సామర్థ్యంలో కలుగుతుంది. ఆ ఆలోచన శక్తి విధానం నీలో మార్పు తీసుకొస్తున్నామాట. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి. నిజంగా జీవితంలో మహతి ఆనందం కలుగుతుంది. విద్య వల్ల వచ్చే సుఖం అది మాటలు చెప్పడం అంత. ఈ సాంసారిక సుఖాల వల్ల వచ్చే, విషయ వాసనలు వచ్చే సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే కొన్ని వేల రెట్లు విద్య యొక్క సుఖం ఉందంట. ఈ జ్ఞానం యొక్క సుఖం అంత విలువైంది, అంత ఆనందాన్ని ఇస్తుంది, అంత తేలికైంది కూడా, అంత సహజంగా ఉంటుంది. మహతి ఆనందాన్ని ఇస్తున్నామట. కాబట్టి ఆ విద్య యొక్క ఆనందాన్ని పొందాలి అంటే కొంచెం ఇది కష్టపడాలి. కష్టం లేని ఎదుగు రాదు, ఫ్రీగా ఏది రాదండి. కష్టపడితే వచ్చే సుఖం అది మనకు మహతి ఆనందాన్ని ఇస్తున్నాడు. కాబట్టి కష్టపడడానికి ప్రయత్నం చేయండి. అందుకే అంటుంటాం, విద్యార్థిన కుతో సుఖం, సుఖార్థిన కుతో విద్య. విద్య కావాలనుకునే వాళ్ళకు సుఖం ఎక్కడుంది, సుఖం కావాలనుకునేప్పుడు వాళ్ళకి విద్య ఎక్కడ వస్తుంది. కాబట్టి విద్య కావాలి. దీంట్లో వయసుతో పరిమితం లేదు. ఒకటి గుర్తుపెట్టుకుని, నేను బాలకుని, నేను యువావస్థని, నేను సాంసారిక వ్యక్తి, నేను వృద్ధావస్థలో ఉన్నాను, 70 ఏళ్ళు దాటిన, 80 ఏళ్ళు దాటిన, ఎన్ని ఏళ్ళు దాటిన దాంట్లో ఉంది. నీ మనసు అదే విధంగా, నీ ఆత్మ అదే ఉంటుంది. ఆత్మ నేర్చుకుంటుంది, ఆత్మ యొక్క సంస్కారం నేర్చుకుంటున్నామట. ఆత్మ ప్రేరేపిస్తుంది, మనసు ఇంద్రియాలు ప్రేరేపిస్తుంది, అది నేర్చుకుంటున్నాం. శక్తి సామర్థ్యం ఉంది, ఆ సంస్కారంలో పడుతున్నాడ. మళ్ళీ జన్మ అంటూ ఉంటుంది కదా, అదే జన్మతో అదే సంస్కారంతో మళ్ళీ పుడతావు. అప్పుడు ప్రారంభం నుంచి నీకు ఆ విద్యా క్షేత్రం నీకు ప్రారంభం నుంచి అలవడుతుందన్నమాట. అప్పుడు ప్రారంభం నుంచి విద్యను బాగా అభ్యసించి ఇంకా జీవితంలో సుఖమయం చేసుకుంటా విద్యా మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటామట. కాబట్టి నాకేమొచ్చు, నేను ఈ వయసులో ఉన్నాను, ఇదే నేర్చుకో అట్లా అనుకోవద్దు. ఎప్పుడు మనసుని తక్కువ చేసుకోవద్దు. దీంట్లో వయసుతో పరిమితం లేదు. మీలో కోరిక, జిజ్ఞాస, నేను తెలుసుకోవాలని ఆకాంక్ష ఉండాలి. అదొక్కటి చాలు, ఎవరైనా నేర్చుకోగలుగుతారు. 60 ఏళ్లలో క్షేమకరం దాస్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు, మంచి మహాన్ వేద పండితుడు.
క్షేమకరణ దాస్ ఏం చెప్పానండి? క్షేమకరణ దాస్ మీకు ఇంతకుముందు చెప్పాను, వేరే పాఠం వాళ్ళకి చెప్పాను. 60 ఏళ్ళు దాటాయండి. ఎన్ని ఏళ్ళు దాటాయి? 60 ఏళ్ళు దాటే గృహస్థి వ్యక్తి గృహస్థిలో అతను దాయత్వం పూర్తి అయిపోయిన తర్వాత కొడుకులకు అంతా వారి భార్య పిల్లలకి అందరూ పంచిపెట్టేసిన తర్వాత బయటకు వచ్చేసాడు. నేను నాది బాల్యావస్థ అయిపోయింది, గృహస్థావస్థ అయిపోయింది, ఇప్పుడు నేను విద్యాభ్యాసం నేర్చుకోవాలి అని చెప్పి 60 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చేసి విద్యాభ్యాసం కోసం ఇప్పుడు మన విధంగా ప్రారంభిక రచనావధ కోమలు నేర్చుకున్నామో అలాగా 60 ఏళ్ళ తర్వాత ప్రారంభిక నుంచి ఆ ఓనమాల నుంచి నేర్చుకుంటూ ఆయన అదే క్రమంగా ఉత్తర ప్రగతి పూర్వక అంటే నేర్చుకొని జిజ్ఞాసతో ప్రయత్నం చేసేవాటి. అలాగే ప్రారంభం నుంచి ఆల కాంచి ఓనమాలు నేర్చుకుంటూ అదే విధంగా నేర్చుకుంటూ క్రమంగా వ్యాకరణం తర్వాత దర్శనాల తర్వాత వేదాంగాలు, ఉపాంగాలు, బ్రాహ్మణ గ్రంథాలు, ఉపవేదాలు, అలాగే వేదాలు చదువుకుంటూ అన్ని క్రమంగా చదువుకుంటూ వెళ్ళిపోయి 60 తర్వాత అథర్వ వేదం యొక్క భాష్యం రాశారు. ఏం రాసండి? వేదం యొక్క భాష్యం రాయాలంటే దాన్ని అనువాదించడం సామాన్య విషయం కాదు. వేదమంత్రం యొక్క వ్యాఖ్యానం రాయడం అంటే అర్థం రాయడం సామాన్య విషయం కాదు, ఎంతో సూక్ష్మ బుద్ధి ఉండాలన్నమాట. 60 ఏళ్ల తర్వాత కూడా ఆయన ఆ రకంగా ఓనమాల నుంచి నేర్చుకొని అథర్వవేదానికి భాష్యం రాసండి. రోజు ఇప్పటి వరకు ఆయన యొక్క భాషని ఇప్పుడు చదువుకుంటాను. మీరు ఎప్పుడైనా అథర్వవేదం యొక్క భాషను చూడండి, మీకు తెలుగు అనువాదమైన హిందీ అనువాదం ఖచ్చితంగా ఆయన పేరు ఉంటుంది, గమనించండి కావాలంటే. ఆయన యొక్క భాషని వేరే వాళ్ళు అనువాదం చేసుకుంటారు. ముఖ్య భాష్యము సంస్కృతం నుంచి హిందీలోకి అనువదించింది ఆయన క్షేమకరణ దాస్ది. ఆయన యొక్క భాష్యం కూడా ప్రామాణికంగా తీసుకుని ఈరోజు కూడా చాలా మంది అనుసరిస్తున్నారు. పెద్ద పెద్ద ప్రకాండ విద్వాంసులు కూడా వైయాకరణ కూడా ఆయన యొక్క భాషను చూసి ఏ విధంగా సాయన భాషను మహిళ భాషను చూస్తారో అలాగే క్షేమకరణ దాసు యొక్క భాషను కూడా చూసి చదువుతారు. అట్లా మనకు వయసుతో పరిమితి లేదు, మీరు జిజ్ఞాస కోరిక సంకల్పం బలంగా ఉంటే ఎటువంటి విద్యని పొందవచ్చుని. కాబట్టి ఒక గొప్ప అవకాశం, గొప్ప మీకు అవసరం వచ్చింది మీకు ఈ సంస్కృత విద్యను దేవ భాష నేర్చుకోవడం కోసం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు, వయసుతో పరిమితం లేదు. కాబట్టి మీకు ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాను. అలాగా మీరు సంకల్పం, జిజ్ఞాస, పట్టుదల అంటేనా ఈ విధంగా నేర్చుకోవచ్చు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవచ్చు. సామాన్యం అని చెప్పి, సామాన్యం అంటే మన జీవితంలో సామాన్యంగా ఉంటుంది, సామాన్యం నేర్చుకుంటాం. అలా ఉండకూడదు. ఏం నేర్చుకున్నా పట్టుదలతో, కృషితో నేను పూర్తిగా సాధించాలి, పూర్తిగా అర్థం చేసుకునే భావనతో మనం ప్రయత్నం చేసినప్పుడు అది దానివల్ల వచ్చే మహతి ఆనందం కలుగుతున్నది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయండి. అలా చేస్తే అది క్రమంగా మీకు ఉత్తరోత్తరము మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, మంచి మార్గాన్ని, మంచి జీవిత లక్ష్యాన్ని చేకూరుస్తుంది. అస్తు. ఈ రకంగా మనం ఈ లక్ష్యం కర్మ వాచ్యం గురించి చెప్పుకున్నాము. ఇంకేమన్నా ఉంటే సందేహాలు ఉంటే మన తర్వాత చూద్దామండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు సంస్కృతంలో ఈ అభ్యాసానికి సంబంధించి తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు మీరు గ్రూపులు పెడతారు. గ్రూపులు పెట్టినట్టున్నారు లక్ష్మి గారు. మీరు అవన్నీ రాయండి. శబ్దకోశాన్ని, నియమాలను ఉపయోగించే మన వాక్యాలు ఉన్నాయి, సంస్కృత వాక్యాలు ఉన్నాయి, వారి తెలుగులో రాయండి. తెలుగు వాక్యాలు ఉన్నాయి, వారి సంస్కృతం రాయండి. గ్రూపులు పెట్టారు చూడండి. ఓకేనా? ఎవరికైనా రాకపోతే మళ్ళీ ఫోన్ చేయండి, గ్రూపులు పెట్టండి, మెసేజ్ పెట్టండి, మీకు పంపిస్తారు. అవి రాసుకోవచ్చు. ప్రతి ఒక్కరు సమాధానం రాసుకోవచ్చు. తప్పైన మీరు రాసుకోవచ్చు అండి. రేపు వాడికి సమాధానం చెప్పినప్పుడు మీరు సరి చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మనం రేపు అడుగుదామండి. అస్తు. మహోదయ, ఈ సుబంతాల గురించి 2 వాక్యాలు చెప్తారు. సుబంతాలు, ఇవన్నీ సుబంతాలు ఒకటి వస్తుంది కదా మహోదయ, అది కూడా కొంచెం అంటే అంటే ఇక్కడ రామః, ఇవన్నీ సుబంత. రామః సుబంతం అంటే సుప్రత్యయం వచ్చినప్పుడు సుబంతం అంటాం. రామౌ ఇది సుబంతమే. అట్లా విభక్తులు ఏవైతే అవన్నీ సుబంతాలు అంటామండి. రామః, రామౌ, రామాః, రామం, రామౌ, రామాన్ అంటే 2 ఒకటనే గురుగారు? ఎట్లా అండి? విభక్తులు 7 విభక్తులు వచ్చేవి కృదంతాలు అనుకున్నాం కదా. అంటే 7 విభక్తులు కృదంత అంటే కృతిప్రత్యయం తోటే సుబంతత. ఆ కృతిప్రత్యయం వచ్చిన తర్వాత సుప్రత్యయం తెచ్చుకుంటాం, సుబంతాలు తెచ్చుకుంటాం. సుబంతాలు అంటే ఏమిటి? అక్కడ 21 ప్రత్యయాలు ఉన్నాయి. 7 విభక్తులు 7 × 3 = 21 ప్రత్యయాలు కలిపినప్పుడు దాన్ని సుబంతం అంటాం. ముందు ధాతు చేత కృతి ప్రత్యయం తెచ్చుకుంటాము. ఆ కృతి ప్రత్యయం చేత మా ఏ క్వశ్చన్ సు, ద్వివచనంలో అవు, అట్లాగా సుబంత ప్రత్యయాలు తెచ్చుకుంటాం. ముందు కృదంతము, ఆ కృదంతం తోటే సుబంత ప్రత్యయం తెచ్చుకుంటాం. గురుగారు ఇలా చెప్పచ్చా? యాక్చువల్ గా ఒక ధాతువుని సుబంతంగా మార్చడానికి మధ్యలో జరిగేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ముందర కృదంతము తర్వాత మళ్ళా సుప్రత్యయాలు కలుపుకుంటేనే కృదంత శబ్దం కింద మారుతుంది. అంతే కదా గురుగారు? జీ మధ్యలో ఏదో ఒకటి ప్రత్యయం వస్తుంది, కృదంతం కానీ తదిదాంత ప్రత్యయం వస్తుంది. అది కలిసిన తర్వాత అప్పుడే సుబంతాలు తెచ్చుకుంటాం, డైరెక్ట్ తెచ్చుకోవడానికి లేదు.
ఏదో కృదంత పదం ప్రత్యయం తెచ్చుకుంటాం, అప్పుడు తెచ్చుకున్న సుబంతాలు వచ్చి మనకు ఇలా తయారవుతాయి. రామ శబ్దం కూడా రమ్ ధాతు అండి. రమ్ ధాతు వచ్చి గై ప్రత్యయం తెచ్చుకున్న రామ శబ్దం తయారైంది. ఇది కృదంతం. ఆ కృదంతంతో మనం సు తెచ్చుకుంటే రామ అయిపోయింది. సుబంత ప్రత్యయం తెచ్చుకుంటాం, అవి తెచ్చుకుంటే రామవు అయిపోయింది. రామ శబ్దం ఎలా వచ్చింది అంటే లోకంలో ప్రసిద్ధం అయిపోయింది కాబట్టి డైరెక్ట్ గా తయారైనటువంటి రెజిమెంట్ శబ్దం తీసుకుంటాం అన్నమాట. లోకంలో ప్రసిద్ధమైన దుడి శబ్దాలు తీసుకుంటాం. ప్రతిదీ మనం దీంట్లో ధాతు ఏంటి ప్రత్యయం ఏంటి కలుపుకోకుండా డైరెక్ట్ కొన్ని శబ్దాలు డైరెక్ట్ తీసుకొచ్చుకుంటాం. ఏవైతే కొంచెం కష్టంగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, వాటికి ఈ ధాతువు చేత ఈ ప్రత్యయం కృదంత ప్రత్యయం తెచ్చుకుని ఇలా శబ్దం తయారైంది. ఆ శబ్దంతో మనం సుబంత ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు కృతః, కృతౌ, కృతాః ఇలా కృదంత ప్రత్యయం. ఇది ఆ కృదంత ప్రత్యయం సుపు తెచ్చుకుంటే కృతః అయిపోయింది. పఠితః, పఠితో, పఠితాః ఆ కృదంత ప్రత్యయాలకే మనం సుబంత ప్రత్యయాన్ని కలుపుతామండి. కలిపినప్పుడు సుబంతం అయిపోతుంది. అర్థమైందా? విభక్తులు ఏవైతే ఉన్నటువంటి సుబంతాలు అంటాం, ఆ సుబంతం రావడానికి ముందు మధ్యలో కృదంత ప్రత్యయాలు ఉంటాయి. ఓకేనా? కృదంత ప్రత్యయాలు కలిగినటువంటి సుబంతాన్ని సాధారణంగా మనము విశేషణ పదం కింద ఉపయోగించడానికి ఉపయోగపడుతుందా గురువు గారు? నడుచుచున్న బాలకుడు లేదా నవ్వుతున్న స్త్రీమూర్తి ఇట్లా అలాగా విశేషణ పదం వాడుకుంటామండి. ఇప్పుడు మన గచ్చ శబ్దం ఉంది. గచ్చంతం బాలకం పశ్య, వెళుతూ ఉండేటువంటి బాలకుని చూడు. గచ్చంతం, గచ్చన్, గచ్చంతో, గచ్చంతః, గచ్చంతం, గచ్చంతో, గచ్చతః. ఓకేనా? ఇలాగ కలుపుకోండి. ఇవి సుబంతం ద్వారా వచ్చింది కదా. గచ్చంతం వెళుతూ ఉన్నటువంటి బాలకం, బాలకుణ్ణి చూడు. ఓకేనా? కొంచెం ఎగ్జాంపుల్ చెప్తారా గురువు గారు? ఎగ్జాంపుల్ చెప్తారా కొద్దిగా, ఉదాహరణలు కృదంతాలకు సుబంతాలకు తేడా? సింపుల్ గా ఏమిటంటేనండి, ఇప్పుడు చెప్పాను ఇవన్నీ సుబంత. రామ, రాము, రామ ఇవన్నీ సుబంతాలని. ఇవన్నీ సుప్రత్యయాలు కలిపితే రామ, రామ ఇవన్నీ 7 భక్తులు ఏర్పడ్డాయి. నామవాచక పదాలన్నీ కూడా సుబంతాలు. నామవాచకాలనే వీళ్ళు సుబంతాలు అంటున్నారు. వాటి ప్రత్యయాలు అంటారు. గుర్తు పెట్టుకోండి, మన సంస్కృతంలో ఏ పదం ఉపయోగించినా అది ఖచ్చితంగా సుబంతం ఉంటుందండి. సంస్కృతంలో ఏ పదాన్ని ఉపయోగించినా ఖచ్చితంగా సుబంత పదం అనివార్యంగా ఉంటుంది. సుప్పు లేకుండా అది పదం కాదు. సుప్పు వచ్చినప్పుడే పదం అంటాం. సుప్పులు రాకుండా, సుబంత ప్రత్యయాలు రాకుండా పదమే అనము. పదం అంటున్నాము అంటే ఖచ్చితంగా సుబంతాలు వస్తుందని పదం అనాలి. సంస్కృతంలో శబ్దం అంటే సంస్కృతంలో ఉపయోగించాం, హిందీలో ఉపయోగించుకోవచ్చు. మేము సంస్కృతంలో ఏదైనా పదాన్ని ఉపయోగిస్తున్నాము, శబ్దాన్ని ఉపయోగిస్తున్నాం అంటే ఖచ్చితంగా అది సుప్రత్యయం వచ్చింది కాబట్టి పదంగా చెప్తున్నాం. పదం అంటేనే సుప్రత్యయం వచ్చినప్పుడు దాన్ని పదం అంటాం, లేకపోతే పదం అనం అసలుకి. రామ అంటున్నాడే సుప్పు వచ్చింది రామ అని చెప్పాం. ఇప్పుడు మన సంస్కృతం ఉపయోగించుకోవచ్చు. రామ అన్నాం అనుకోండి, అది పదం కాదు, శబ్దం. రామ అంటే ఓన్లీ శబ్దం, అది పదం కాదు. ఎప్పుడైతే సుప్రత్యయాలు వస్తాయో, అవి ప్రత్యయాలు ఉన్నాయి వ్యాకరణ ప్రకారం. ఎందుకు ఎంత అడుగుతున్నా చెప్తున్నా. సు, ఔ, జస్, అమ్, ఔట్, షస్ ద్వితీయ భక్తులు వస్తాయి. ప్రథమ భక్తిలో సు, ఔ, జస్ ఈ 3 ప్రత్యయాలు వస్తాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అలాగే ద్వితీయ భక్తిలో అమ్, ఔట్, షస్. తృతీయ భక్తిలో టా, భ్యాం, భిస్. చతుర్థి భక్తిలో గే, భ్యాం, భ్యస్. పంచమి భక్తిలో గసి, భ్యాం, భ్యస్. షష్ఠీ భక్తిలో గస్, ఓస్, ఆమ్. సప్తమి భక్తిలో గి, ఓస్, సుప్. ఇలాగా 21 ప్రత్యయాలు ఉన్నాయండి. వీటిని సుప్పు ప్రత్యయాలు అంటాం. ఓకేనా? ఖచ్చితంగా ఏదో ప్రత్యయం ఇందులోంచి ఖచ్చితంగా వస్తుంది. ఇందులోంచి ఏదో మనం సంస్కృతం వాక్యం ఉపయోగిస్తున్నామంటే ఈ 7 ప్రత్యయాల నుంచి ఏదో ప్రత్యయం అనివార్యంగా ఉంటుంది. అంటే ఏదో ఒక విభక్తిలో ఉంటుంది, ఏదో ఒక విభక్తిలో ఉంటుంది, ఏదో ఒక వచనంలో ఉంటుంది, ఏదో ఒక లింగంలో ఉంటుంది. సంస్కృతం ఏదైనా వాక్యం తీసుకోండి, ఖచ్చితంగా ఈ 21 ప్రత్యయాల్లోంచి ఏదో ఒక ప్రత్యయం, ఏదో ఒక విభక్తి ఉంటుందన్నమాట. ఏదో ఒక వచనం ఉంటుంది, ఏదో ఒక లింగం ఉంటుంది. ఖచ్చితంగా విభక్తి, లింగం, వచనం లేకుండా, సుబంతం లేకుండా ఏ పదం ఉపయోగించమనం. అర్థమైందా? ప్రతిదీ సుబంతమే అండి. ప్రతిదీ మనకు కనిపించే ప్రతిదీ సుబంతమే. ఆ సుబంతానికి మధ్యలో ఉండేది కృదంతాలు మధ్యలో వచ్చాయన్నమాట. సుబంతం వచ్చిందంటే ముందు కృదంతాలతో తయారు చేసింటే వచ్చింది, సుబంతం వచ్చిందన్నమాట. అర్థమైందా? కృత అని చెప్పాం. కృత, పఠిత, లిఖిత ఇవి సుబంతాలే, కానీ వాటి మధ్యలో కృతి ప్రత్యయం ఉంది. ఆ కృతి ప్రత్యయం వల్ల అర్థంలో మనకు మార్పు. కృత అనేప్పుడు భూతకాలం యొక్క ప్రత్యయం ఉంది. పఠన్ అంటే ఇక్కడ వర్తమాన కాలం యొక్క ప్రత్యయం ఉంది. ఓకేనా? పఠితుం అంటే ఇక్కడ క్రియాపదం యొక్క అర్థం వస్తుంది. చదవడం కోసము క్రియాపదం
ఇచ్చేటువంటి అర్థం ఉంది, ప్రత్యయం ఉంది. అక్కడ ఒక్కొక్క ప్రత్యయాన్ని బట్టి ఒక్కొక్క పదంలో అర్థంలో మార్పులు వస్తుంటాయి అన్నమాట. అర్థమైందా? ప్రతి శబ్దం కూడా సుబంతమే, ప్రతి పదం కూడా ఏదో ఒక పదం కూడా సుబంతం, ఏదో ఒక ప్రత్యయం ఉంది, ఏదో ఒక ప్రత్యయం సుప్రత్యయం ఉంది. దానికి మధ్యలో కృదంతాలు వస్తాయి. అది మనకు ప్రయోగాన్ని బట్టి మీకు స్థూలంగా ఇప్పుడు చెప్పుకుంటే ఇప్పటి నుంచి మనకు వచ్చేటువంటి కూడా ప్రత్యయాలు వస్తాయి, కృదంతాలు వస్తాయి. ఇప్పుడు భూతకాల ప్రత్యయం చేసుకున్నాం, ఇప్పుడు అదేవిధంగా వర్తమానకాల ప్రత్యయం వస్తుంది, అదేవిధంగా జరుగుతున్న క్రియాపదం చెప్పేవి వస్తాయి, ప్రత్యయాలు వస్తాయి. అలాగే కొన్ని మనకు కృదంతాలుతో ఉపయోగించే పదాలు ఎలా వస్తాయి, ఆ పదాలతో మన సుప్రత్యయాలు ఇచ్చిన ఏ విధంగా రూపం వస్తుంది, అవి కూడా మనం చూస్తామండి. భవిష్యత్ కాలం వస్తుంది ఆచార్య? భవిష్యత్ కాలం వస్తుందండి. అలాగే భావాన్ని బట్టి మనం మార్చుకుంటామండి. ఇప్పుడు బాలగా పఠన్ భవిష్యతి, కొన్ని చోట్ల ఒక విశిష్టమైన నియమాలు, విశిష్ట సందర్భాలు ఉంటాయంట, అది గమనించాలి. ఓకేనా? ఓకే, సంతోషం. ఈ వ్యాకరణ విషయాలు ఇవన్నీ సూక్ష్మంగా, దీంట్లో కొంతమంది వ్యాకరణ చదివే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీకు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. సామాన్యంగా ప్రాథమికంలో ఉండే వాడికి ఇన్ని ప్రశ్న వాళ్ళకి రావు, వచ్చినా సంతోషం అండి. ఓకేనా? సో ఇవి ఎందుకంటే ఈ స్టెప్ అయిపోయిన తర్వాత రెండో స్టెప్ మనం రచనావళి కౌముది ఏదైతే ఉందో, దీని తర్వాత మూడో భాగము ప్రౌఢ రచనావళి కౌముది ఏదైతే ఉందో, అప్పుడు ఇవన్నీ మీకు ఇంకా కొన్ని వాక్యాలు పెద్దగా ఉంటాయి. ఇక్కడ మనం కర్మవాచ్యాన్ని ఉపయోగించి రూప 10 రకాలు ఉంటాయి కాబట్టి కర్మవాచ్యాన్ని ఉంటాయి, కర్తృవాచ్యాన్ని ఉపయోగించి ఉంటాయి, భావవాచ్యాన్ని ఉపయోగించి రూపాలు ఉంటాయి. అక్కడ 10 రకాలు ఉంటాయి. అక్కడ ప్రత్యయాలు కూడా ఎక్కువ వస్తాయి, విదంత ప్రత్యయాలు కూడా విశిష్టమైన ప్రత్యయాలు వస్తాయి, తద్దిత ప్రత్యయాలు వస్తాయి, అలాగా ఉంటాయన్నమాట. అప్పుడు అవన్నీ చూసినప్పుడు మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. అప్పుడు మీకు వ్యాకరణం యొక్క పటుత్వం కూడా ఇంకా బాగా కనిపిస్తుందండి. ఓకే, ఇక్కడ మీకు మహోదయ ఒక రోజు ఈ ఔజస్వి ఎట్లా అన్వయించుకోవాలో ఒక్కసారి తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తే కొంచెం కన్ఫ్యూజన్, స్టార్టింగ్ నుంచి కన్ఫ్యూజన్ గానే ఉంటాయి ఇవి. ముందు మీరు అవి నేర్చుకోండి. ముందు గ్రూప్ లక్ష్మి గారు గ్రూప్ లో పెట్టారు, అదే ఇచ్చినారు, చూసినాము. ఇవి వదిలేసారు మాకు చెప్పే వాళ్ళు, తర్వాత మీకు తర్వాత చూసుకుంటున్నారు. తర్వాత రాలేదు ఇప్పటిదాకా. అది అదే క్రమంగా మీరు ఔజస్యం పెట్టారు కదా, రామ పక్కన సు పెట్టిన రామ అయిపోయింది, రామ పక్కన అవు పెట్టిన రామవు అయిపోయింది. సంబంధం లేదు కదా మహోదయ, అది రెండు విసర్గ వస్తుంది, ఇక్కడ సు ఉన్నది. అట్లా సు అంటే ఏంది, హా అంటే ఏంది? సు అంటేనే విసర్గ అండి. ఓకే, విసర్గం చేస్తామండి. ఎక్కడ ఉంది సు అంటే విసర్గ అని మనం ఎక్కడ మాకు చూపించలేదు, అది అందు గురించి అని అనుకోవాల్సిందే. రోజు వ్యాకరణ క్లాస్ నడుస్తుంది, ఇప్పుడు 8 గంటల క్లాస్ నడుస్తుంది, దాంట్లో కూర్చోండి. ఇంకోటి ప్రారంభంలో మీకు వ్యాకరణం యొక్క విషయం చెప్పానమాట. నీకు వీడియో ఉంది మనకు వాట్సాప్ లో యూట్యూబ్ లో చూడండి, మన ఛానల్లో ఆచార్య వీర లోకేష్ ఉంటుంది. మొట్టమొదటి పాఠం దాంట్లో భాగ సిద్ధి ఉంది. ఏంటి భాగ సిద్ధి? భాగలో విసర్గం రావడానికి సు వచ్చిందని చెప్పి కదా. భాగ ఒక శబ్దం, కృదంత శబ్దం, దాని సు రావడానికి తీసుకొచ్చిన తర్వాత కనీసం అంటే దాంట్లో 18 సూత్రాలు 4 సూత్రాలు వచ్చాయి. ఓన్లీ సు రావడానికి. ఊరికే సు వచ్చిందంటే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా ఈ విధంగా అడిగా కదా, ఎందుకు వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా చెప్పి ఇలా వచ్చింది, ప్రతిదీ కారణం ఉంటుందన్నమాట. ఒకసారి అక్కడ నేను సు రావడానికి ప్రక్రియ చెప్పాను, సుకి విసర్గం ఎలా వస్తుంది అడిగా కదా. అది ఒకసారి యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూడండి మీరు. అది కనీసం అంటే మనకు ఆ పాఠము దాదాపుగా 5 రోజులు చెప్పాను. ఒక బాగా శబ్దం ఎలా వచ్చింది మీకు ఒక అవగాహన వచ్చేస్తుందండి. ఓకేనా? పాఠం చెప్తున్నాము, అది మీరు ఓపెన్ చేసి చూడండి. మొట్టమొదటి సూత్రం భాగ రూపసిద్ధి చెప్పేటప్పుడు 4వ పాఠం 5వ పాఠంలో ఉంటుంది. మీరు అక్కడ వినండి. ఖచ్చితంగా ప్రారంభం నుంచి వింటూ ఉండండి. బుక్ ముందు పెట్టుకోండి, కేవలం విన్నా చాలు, మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన అర్థమవుతుంది అయినాయి, కానీ ఈ సుబంతాలు ఇవి అన్వయించుకోవడం నాకు సరిగ్గా అర్థం కాలేదు మొదటి నుంచి. అన్వయించుకోవాలి ఇప్పుడు మనకు వ్యాకరణం చెప్పుకోవడం అర్థమైనాయి మహోదయ. అందుకే ఇవన్నీ, ఎందుకంటే విషయాంతరం ఇవన్నీ సందేహాలకు దారితీస్తున్నాయి. ఒక చెప్పడం ఇంకోటి చెప్పాలి, ఇంకోటి చెప్పాలి, ఇలా వస్తుందన్నమాట. బేసిక్ అర్థం కాలేదు, అసలు స్టార్టింగే అర్థం కాలేదు. అది దానికి ఎట్లా అన్వయించుకుంటారు? 7 విభక్తులను సు ఔ జస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ మొత్తానికి ఒక్కొక్క అర్థం దీన్ని ఈ లెటర్స్ ను బట్టి రావడం లేదు కదా అని. ఆ లెటర్స్ దానికి ఇంకా అది ఒక నమూనా వచ్చింది, దాన్ని బట్టి మీకు ప్రక్రియ చేసుకుంటాం. ఇప్పుడు బియ్యం తీసుకొచ్చామండి, బియ్యానికి అన్నం ఎలా అయిందంటే
బియ్యం తీసుకొచ్చాము, నానబెట్టాము, దాన్ని ఉడకబెట్టినప్పుడు దాంట్లో ఇంకా చాలా పదార్థాలు కలిపి ఒక వ్యంజనం తయారై వచ్చింది మన దగ్గరికి. ఇది నువ్వు బియ్యం తీసుకొచ్చి ప్రాసెస్ ఎట్లా ఉంటది అనేది సరిగ్గా నాకు ఎందుకు అవగాహన కాలేదు. మీరు బియ్యం తీసుకువచ్చారు, బియ్యానికి పాయసం ఎలా తయారు చేసామని దాంట్లో డ్రై ఫ్రూట్స్ చేసి నీకు తీసుకొచ్చి బియ్యం ఇచ్చాం అంతే. ప్రక్రియ మొత్తం నువ్వు చేసుకుంటావు అదంతా. అదే ప్రయత్నం చేస్తాను. ప్రక్రియ ఉంది కదా. అలాగే షూ ఒకటి వచ్చింది, షూ వచ్చిన దాంట్లో ఆపరేషన్ చేస్తాం, దాంట్లో దాన్ని ఆపరేషన్ చేసి మొత్తం చిడిపాటు చేసాం అనుకో, ఆటోమేటిక్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఓకేనా? షూ అనేది ఒక పిండం. ఆ షూని దాన్ని బాగా కోసినామంటే లోపల ఏమి ఉన్నాయి అన్ని బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎలా పక్క తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఏది పెట్టుకోవాలి, దానికి ఆపరేషన్ చేయాలండి. ఆపరేషన్ చేస్తే అప్పుడు విసర్గం ఎలా వచ్చింది మీకు తెలుస్తుంది. అందుకే ఆపరేషన్ నీకు చెప్పాం కదా, బాగా సిద్ధిలో షూకి విసర్గం ఎలా వస్తుంది అక్కడ ఆపరేషన్ చేసి చూపించాను మొత్తము. కాబట్టి మీరు అక్కడ పూర్తి నోట్స్ రాసి పెట్టారు. 21 శబ్దాలకు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనుకుంటున్నట్ల. అండి ఒక వస్తే వచ్చి ఆటోమేటిక్ పెద్ద విషయం కాదు. అంటే వ్యాకరణం అంటే ఇదే కోసమే ఇలా ఉంటుంది శబ్ద ప్రక్రియ. వ్యాకరణం అంటే ఏంటి, ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క విసర్గం, ఒక్కొక్క పొల్లు ఎందుకు వచ్చి ప్రతి దానికి మహత్యం ఉందన్నమాట. అదే వ్యాకరణం ఇదే నేర్పిస్తుంది మనకు. వ్యాకరణం అంటే ఏందనుకున్నాం, శబ్ద నిర్మాణం. వ్యాక్రియ అంటే శబ్ద అనేది వ్యాకరణం. వ్యాకరణం అంటే శబ్దాలను వ్యాఖ్య చేస్తున్నా అంటే వ్యాఖ్యానం చేస్తున్నాడు. ప్రతిదీ అక్షరం ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇదే ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు రాకూడదు. వ్యాకరణం అంతా ఇదే అండి. ఇంకా శబ్దోత్పత్తి నిర్మాణం చూపిస్తుంది. శబ్దాన్ని ఉత్పన్నం చేసేది ఒక ఫ్యాక్టరీ అన్నమాట. అదే ద్వితీయ విభక్తిలో అవుట్ అని ఉన్నది. అవుట్ మనకు అసలు ఎట్లా శబ్దానికి వస్తుందో ఒక్కొక్కసారి అర్థం కాదు. అదే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు అదే వ్యాకరణం చెప్పుకోవడం లేదు, శబ్దాలు తయారు చేసుకోండి, వాక్యాలు తయారు చేసుకునేది, రెడీమేడ్ గా తయారు చేసి చేసుకున్నాం. శబ్దాలు, వాక్యాలు, దాని ఆత్మనేపది, పరస్మైపది, విభక్తులు అవన్నీ అర్థమవుతున్నాయి కానీ వీటిని ఎట్లా అన్వయించుకోవాలో అది అర్థం కావడం లేదు. అది బస్ దీంట్లో అన్వయించుకోవాలంటే భవతి అంటే ఉంది, ఉన్నాడు, పడితే చదువుతున్నాడు, గచ్చతి వెళ్తున్నాడు, బస్ ఇదే. అవన్నీ అవగాహన ఉంది మహోదయ. ఇప్పుడు గచ్చతి ఎలా వచ్చింది మనకి ప్రక్రియ మళ్ళా పక్కన ఏమో గచ్చతి రావడానికి ప్రక్రియ చాలా ఉందామండి. ఎందుకు వచ్చి ఎలా వచ్చింది, గమ్ దాతుంది పక్కన అతి ఎలా వచ్చింది నేను చెప్పిండే కాదు. అదే గచ్చతి అంటే వెళ్తున్నా అని చెప్పి అర్థం చేస్తున్నాం. కానీ గచ్చతి ఎలా వచ్చింది, గా ఎలా వచ్చింది, మా ఎలా వచ్చింది, చా ఎలా వచ్చింది, దానికి చాకి చా వచ్చి ఎలా వచ్చింది, టీ ఎలా వచ్చింది, ఇవన్నీ ఎలా వచ్చాయి. అదే అండి, అది మనకు ఆ వ్యాకరణం యొక్క ప్రక్రియ మనకి ఇక్కడ అవసరం లేదు. అందుకే ఇవన్నీ అర్థం చేసుకోవడం కోసం సామాన్య వాక్య నిర్మాణం చేసుకున్నాం. దీన్ని బట్టి కొంచెం బేసిక్ వచ్చిందంటే మనం వ్యాకరణం అర్థం అవుతుంది. ఓకేనా? ధన్యవాదాలు. వ్యాకరణంలో మీరు పాటలోకి వచ్చేయండి, మీకు అవకాశం ఉంటే రోజు వినంగా మీకు వస్తుందండి. అక్కడ రూపసిద్ధి చెప్తుంటాం, చేయిస్తుంటాం, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఎక్కడ మహోదయ, ఎక్కడ ఎప్పుడున్నది ఇదే లింక్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. మీరు క్లాస్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 8 గంటల నుంచి 9 గంటలకు రోజు ప్రతి నిత్యము వ్యాకరణం క్లాస్ ఇదే టైము, ఇదే లింకులో 8 గంటల 8 నుంచి 9 అష్టాధ్యాయం ఉన్నది కదా మహోదయ? అదే అండి వ్యాకరణం. అది సగం అయిపోయింది, అందుకే జాయిన్ కాలేదు. అందులో ఇబ్బంది లేదు, ప్రయత్నం చేయండి, వస్తుంది. ఓకేనా? ధన్యవాదాలు. ఓకే అండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే గురువు గారు.